This conference will now be recorded. సో ఇప్పటి వరకు మనం అంతా గ్రాఫికల్ వేలోనే మాట్లాడుకున్నామండి. అంటే ఒక గ్రాఫికల్ వేలో రిసోర్స్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఓకే, అండ్ వీనెట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, వీనెట్తో పాటు సబ్నెట్ ఎలా క్రియేట్ అవుతుంది, ఓకే, ఒక వర్చువల్ మిషన్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఓకే. ఆ వర్చువల్ మిషన్ ని నిన్న ఏం చేసామంటే ఒక పుట్టి యూజ్ చేసేసి మనం ఒక లైనక్స్ సర్వర్ క్రియేట్ చేసామండి. సో దాంతో పాటు మనము విండోస్ విఎం కూడా ఎలా క్రియేట్ చేస్తామో ఈరోజు చూద్దాం, ఓకే. ఇవన్నీ మనం గ్రాఫికల్ గా వేనే క్రియేట్ చేసాం. సో గ్రాఫికల్ గా మనం క్రియేట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రిసోర్స్ గ్రూప్ అని క్రియేట్ చేస్తున్నాను, ఓకే. ఇలా గ్రాఫికల్ గా క్రియేట్ చేసేటప్పుడు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో మనకి ఆటోమేషన్ చేసేటప్పుడు కూడా అలాంటి ఆప్షన్స్ మనకి ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ అడుగుతుందో మనం ఆటోమేషన్ చేసేటప్పుడు ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు ఇలాంటి ఆప్షన్సే అక్కడ కూడా వస్తాయి, ఓకే. బాగా గుర్తుపెట్టుకోండి. గ్రాఫికల్ గా ఒకసారి చేయడం మీరు అలవాటు పడితే దాంట్లో ఉన్న ఆప్షన్స్ మీకు గుర్తుంటే మీకు ఆటోమేషన్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందండి, ఓకే. ఎందుకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక అజూర్ సిఎల్ఐ యూజ్ చేసి రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు సింటాక్స్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఆప్షన్స్ మనం పాస్ చేస్తాము, ఓకే. ఒక పవర్ షెల్ యూజ్ చేసి రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది, ఓకే, ఎలాంటి ఆప్షన్స్ మనం ఇక్కడ పాస్ చేస్తాము రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు పవర్ షెల్ యూజ్ చేసి. సేమ్ అదే విధంగా ఆన్ టెంప్లెట్, అదే విధంగా మనకు టెరాఫార్మ్. సో ఇవన్నీ యూజ్ చేసి మనం ఇందులో ఉన్న అజూర్లో ఉన్న రిసోర్సెస్ అన్ని క్రియేట్ చేస్తామండి మనం, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి, ప్లస్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఏముంటుంది, క్రియేట్ ఏ రిసోర్స్ గ్రూప్ అని అడుగుతుంది, ఓకే. ఈ క్రియేట్ ఏ రిసోర్స్ గ్రూప్ అడిగినప్పుడు మనకేంటి బై డిఫాల్ట్ గా దేనికైనా సబ్స్క్రిప్షన్ కావాలి, ఓకే. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి నాకు అది పే యాజ్ యు గో అండి. సో మీకైతే ఫ్రీ ట్రయల్ టు యువర్ మీకు ఏముంటే సబ్స్క్రిప్షన్ అది వస్తుంది ఇక్కడ, ఓకే. అది పే యాజ్ యు గో. రిసోర్స్ గ్రూప్ ఏం అడుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నాను రిసోర్స్ గ్రూప్ అంటే మై రిసోర్స్ ఒక లేదా మై ఆర్జీ అని ఇస్తున్నాను నేను, ఓకే. ఏ రీజియన్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను అని ఈస్ట్ యుఎస్ లో ఇద్దాం, ఓకే. ఈస్ట్ యుఎస్ ఇచ్చేసి నేను రివ్యూ క్రియేట్ అంటున్నాను. ఈ రివ్యూ క్రియేట్ అయ్యే ముందు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 3 ట్యాబ్స్ ఉన్నాయి, ఒకటి బేసిక్స్, ట్యాగ్స్, రివ్యూ అండ్ క్రియేట్, ఓకే. ఇవన్నీ చెక్ చేయండి. ప్రజెంట్ ఇవన్నీ మ్యాండేటరీ ఏం కాదు. మీరు వన్స్ రివ్యూ క్రియేట్ చేసే ముందు మీరు ఏమేమి ఇచ్చారో చూసుకోండి, ఓకే. క్రియేట్ చేయడానికి ముందు మీరు డ్రాఫ్ట్ వర్షన్ లో మీరు ఎలాంటి డీటెయిల్స్ ఇచ్చారో ఇక్కడ చెక్ చేసుకోండి, ఓకే. వన్స్ ఇచ్చిన తర్వాత క్రియేట్ అంటే మనకి ఇలా గ్రాఫికల్ వేలో క్రియేట్ అవుతుంది, ఓకే. క్రియేట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ అడిగిన స్టెప్స్ ఏంటి, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు ఏ రీజన్ లో క్రియేట్ చేయాలి, ఆ రిసోర్స్ గ్రూప్ నేమ్ ఏమని ఇవ్వాలి, ఆ 2 మాత్రమే ఉన్నాయి, ఓకే. ఆటోమేషన్కి వచ్చేటప్పుడు కూడా ఈ 2 మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అజూర్ సిఎల్ఐ యూజ్ చేసి మన రిసోర్స్ గ్రూప్ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దామండి. మీకు అన్నిటి కంపేర్ చేస్తూ చెప్తున్నాను, ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది కదండి, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది కదా, నేను సపరేట్ గా నేను ఇంకొక ట్యాబ్ లో పెడతాను, ఓకే. ఇక్కడ చూడండి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇది అజూర్ సిఎల్ఐ కండి, ఇది ఓకే. ఇది అజూర్ సిఎల్ఐ, దీన్ని నేను హైలైట్ చేసి మీకు చూపిస్తాను, అజూర్ సిఎల్ఐ, ఓకే. ఇది యూజ్ చేసి ఈ ఆటోమేషన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే రియల్ టైంలో మనం ఇవన్నీ గ్రాఫికల్ కాకుండా ఆటోమేషన్ ఇలా క్రియేట్ చేస్తాం, ఓకే. కొంతమంది కొన్ని ప్రాజెక్ట్స్ లో అజూర్ సిఎల్ఐ వాడచ్చు, పవర్ షెల్ వాడచ్చు, 2 కలిపి వాడచ్చు, ఆర్మ్ టెంప్లెట్స్ వాడచ్చు, టెరాఫార్మ్ వాడచ్చు అండి. ఈ 4 మీకు తెలిసి ఉంటే, ఓకే, ఇందులో అయితే 4 మీకు వర్క్ చేసే ఛాన్స్ వస్తుంది, ఏదో ఒకటి చేసే ఛాన్స్ వస్తుంది, అది ఆఫ్టర్ మీకు. కానీ ఖచ్చితంగా ఈ 4 మీకు అవసరమేనండి, ఈ 4 మీకు అవసరమే, ఓకే. సో ఇది ఈజీ అండి, ఈజీ వేలో నేను చెప్తాను చూడండి, ఓకే. ఇక్కడ సింటాక్స్ ఏముంది, ఇది అజూర్ సిఎల్ఐ అన్న. అజూర్ సిఎల్ఐలో మీరు ఒక కమాండ్స్ రాసేటప్పుడు, ఓకే, మీకు అది ఎలా స్టార్ట్ అవుతుందంటే AZ అని స్టార్ట్ అవుతుంది, ఓకే. అజూర్ సిఎల్ఐ ఎప్పుడైనా సింటాక్స్ ఎలా స్టార్ట్ అవుతుందంటే AZ అని స్టార్ట్ అవుతుంది. AZ అంటే దాని మీనింగ్ ఏంటంటే అజూర్ అని, ఓకే. దాని తర్వాత ఏముంది, మనం ఏం చేయాలనుకుంటున్నాం ఇక్కడ మనము, ఓకే, మనం ఇక్కడ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. నేను కామెంట్స్ లో పెడుతున్నానండి, ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఓకే. ఏమంటాను నేను ఇక్కడ, క్రియేట్ ఏ రిసోర్స్ గ్రూప్ అని అంటున్నాను, ఓకే. క్రియేట్ ఏ రిసోర్స్ గ్రూప్. రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటి అంటే ఇది అన్నమాట. AZ అంటే అజూర్, ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాం, రిసోర్స్ గ్రూప్ కాబట్టి ఇక్కడ గ్రూప్ అని ఇస్తాం, ఓకే.
అయితే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అయినా ఏదైనా సరే తనకి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి తనకంటూ ఒక ఓన్ సింటాక్స్ రూల్స్ అనేవి ఫాలో అవుతారండి. ఓకే, మీకు .NET అయితే ఇలానే ఉండాలి కోడ్, జావా అయితే ఇలానే ఉండాలి కోడ్, పైథాన్ అయితే ఇలానే ఉండాలి కోడ్ అని రాసి ఉంచారనమాట. మీకు సింటాక్స్ అలాగే ఉంటుంది. బ్యాక్ ఎండ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు తనకు అనుగుణంగానే మనం రాయాలి, ఎగ్జిక్యూట్ చేస్తేనే అవుతుంది. ఓకే, మీరు పైథాన్ కోడ్ తీసుకొచ్చి C# లో మీరు ఎగ్జిక్యూట్ చేస్తా అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా ఉందో దానికి తగ్గట్టు దానికి అనుగుణంగా మనం అలాగే రాయాలి. మనకి ఇప్పుడు అజూర్ CLIకి వచ్చేసరికి ఈ అజూర్ CLI ప్రకారం మనం ఇలాగే రాయాలి. వాళ్ళు ఇలాగే రాశారు. ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఇదే సింటాక్స్, ఇది ఫిక్స్డ్ అండి. ఓకే, ఈ నేమ్స్ తప్పించి ఇంతవరకు ఇక్కడ ఉంది కదండి, ఇది ఇంతవరకు ఫిక్స్డ్ అండి. ఓకే, ఇది ఫిక్స్డ్ అనమాట. ఏమంటున్నారు ఇక్కడ, ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే AZ అంటే అజూర్, గ్రూప్ అంటే గ్రూప్, ఏ గ్రూప్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నామని మీనింగ్. ఇక్కడ ఏంటి, క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్. -L అంటే లొకేషన్ అండి. మీరు L అని ఇవ్వచ్చు, లేకపోతే లొకేషన్ అని కూడా ఇవ్వచ్చు. ఏ లొకేషన్ లో, ఈస్ట్ US లో, అంతే కదండి. మనం ఇక్కడ గ్రాఫికల్ గా వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నాయి, మళ్ళీ వస్తుంది ఇక్కడ రిసోర్స్ గ్రూప్ ఉంది, తర్వాత రీజియన్, అంతే కదా. ఇది లొకేషనే కదా, ఈస్ట్ US అనేది లొకేషనే కదండి. అందుకోసమని ఓకే, ఇక్కడ -L అంటే లొకేషన్, ఏ లొకేషన్, ఈస్ట్ US లేకపోతే వెస్ట్ US. ఓకే, ఇక్కడ ఏంటి -N అంటే ఏంటంటే ఆ రిసోర్స్ గ్రూప్ కి మనం ఒక నేమ్ ఇవ్వాలని అర్థం. ఓకేనండి, -N అంటే ఈ రిసోర్స్ గ్రూప్ కి ఒక నేమ్ ఇవ్వు అని అర్థం అన్నమాట. ఇక్కడ ఏమి ఇస్తున్నాను నేను, అజూర్ క్లాస్ RG అని ఇచ్చాను, లేదా మీకు ఏది నచ్చని ఇవ్వచ్చు, లేదా మై RG2 అని ఇవ్వండి ఇలా. ఓకే, ఇది స్టాండర్డ్ అండి. ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయడానికి సింటాక్స్, ఈ సింటాక్స్ అనేది స్టాండర్డ్, ఇంతవరకు స్టాండర్డ్, ఇంతవరకు -L వరకు అనేది ఇది ఫిక్స్డ్ అండి, ఇది మారడానికి లేదు. ఓకే, ఇది స్టాండర్డ్ అన్నమాట. ఓకే, ఇది రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయడానికి. ఓకే, మళ్ళీ చెప్తున్నానండి, ఏ కోడ్ అయినా సరే మీకు AZ అని స్టార్ట్ అయింది అనుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి అది అజూర్ CLI కోడ్ అని అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది అనమాట ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయడానికి ఇది కమాండ్ అండి. ఓకే, దాని తర్వాత మనకు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఏం కావాలి, మనకు ఒక VNet క్రియేట్ చేయడం కావాలి. అంటే VNet అంటే వర్చువల్ నెట్వర్క్. ఓకే, వర్చువల్ నెట్వర్క్ అనేది కావాలి. సరే, వర్చువల్ నెట్వర్క్ మనం నేను చూడండి, నేను నా ఓన్ ఇక్కడ ఏం రాయట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నా ఓన్ గా రాయట్లేదు, వాళ్ళు ఇచ్చినదే, అజూర్ CLI వాళ్ళు ఇచ్చినదే మనం తీసేసుకొని మనకు తగ్గట్టు మనకు నేమింగ్స్ మార్చుకొని కొంచెం మాడిఫై చేసుకోవడమే ఉంటుంది. ఆ మాడిఫై కూడా మనకు తగ్గట్టు మాత్రమే మార్చుకోవడం, అంటే దానికి మెయిన్ సింటాక్స్ మార్చము, దానికి పేర్లు మాత్రమే మారుస్తాం. మనకి ఇలా రిసోర్స్ గ్రూప్ కావాలి అంటే నాకు ఈ రిసోర్స్ గ్రూప్ నేమ్ ఇది కావాలి, VNet నేమ్ ఇది కావాలి, సబ్నెట్ నేమ్ ఇది కావాలి, VNet IP అడ్రస్ ఇది కావాలి, ఇలాంటివి మాత్రమే మాడిఫై చేస్తాం తప్ప ఒరిజినల్ సింటాక్స్ అనేది మనం మార్చమండి. ఓకే, అయితే అజూర్ CLI లో అయినా, పవర్ షెల్ లో అయినా, ఆర్మ్ టెంప్లెట్స్ లో అయినా సరే, టెరాఫామ్ లో అయినా సరే. ఓకే, మనకు ఎలా కావాలో మనకు అనుగుణంగా రాసుకోవడమే. ఓకే, అలా అని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా బ్యాక్ అండ్ లేదా కోడ్ రాశారో దానికి అర్థమయ్యేలాగా అలాగే రాయాలండి మనం. ఓకే, ఇది అజూర్ CLI. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేయాలనుకోండి, ఇది బ్లాక్ ఆఫ్ కోడ్. నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డ్రాఫ్ట్ వర్షన్ తీసుకుంటున్నానండి నేను. ఓకే, అజూర్ CLI. ఓకే, ఇది VNet క్రియేట్ చేయడానికి అండి. చూడండి, ఏదని చూడండి, ఇప్పుడు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే మనకి ఏదో స్టార్ట్స్ విత్ AZ, వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేయాలంటే స్టార్ట్స్ విత్ AZ. ఏదైనా సరే అజూర్ CLI లో ఏ కమాండ్ అయినా మీకు AZ తోటే స్టార్ట్ అవుతుంది. ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే AZ-group, ఒక వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేయాలంటే AZ-network. మనం ఏం క్రియేట్ చేస్తున్నామో ఇక్కడే వస్తుందండి, రిసోర్స్ గ్రూప్ లాస్ట్ ఉంది గ్రూప్, అందుకోసం మనకి AZ గ్రూప్. వర్చువల్ నెట్వర్క్ మనకి నెట్వర్క్ కాబట్టి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి AZ నెట్వర్క్. ఓకే, AZ నెట్వర్క్, VNet వర్చువల్ నెట్వర్క్, VNet క్రియేట్, సేమ్ అదే క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ -G అని ఉంది. ఓకే, -G అంటే ఏంటంటే రిసోర్స్ గ్రూప్ అని అర్థం అండి. ఓకే, -G అంటే రిసోర్స్ గ్రూప్, ఏ రిసోర్స్ గ్రూప్, myRG2 కాబట్టి myRG2 అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, తర్వాత -N ఏంటి,
-n అంటే నేనేం చెప్పానండి ఇక్కడ? -n అంటే ఏం చెప్పాను? మనం ఏదైతే రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నామో దాని యొక్క నేమ్ ఇవ్వాలని చెప్పాను. ఇక్కడ ఏంటి -n అంటే ఏదైతే వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నామో దాని యొక్క నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చాం మనం? ఇది నేమ్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది నేమ్. మళ్ళీ దాని తర్వాత ఏమంటున్నాం? వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసేటప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటండి? అడ్రస్ ప్రిఫిక్స్. ఓకే. ఐపీ అడ్రస్ అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఏమి ఇస్తున్నాం? ఐఫన్ అడ్రస్ ప్రిఫిక్స్ అని ఇక్కడ పాస్ చేస్తున్నాం. దాంతో పాటు సబ్నెట్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఓకే. అడ్రస్ ప్రిఫిక్స్ అని చెప్పేసి దాని యొక్క అడ్రస్ ప్రిఫిక్స్ ఇచ్చాం. దాని తర్వాత సబ్నెట్ నేమ్ అని ఇచ్చేసి సబ్నెట్ నేమ్ ఒకటి ఇచ్చేసాం. తర్వాత సబ్నెట్ ప్రిఫిక్స్ కూడా ఇచ్చాం. ఓకే. ఏ లొకేషన్ లో కావాలి? మనకి ఈస్ట్ యుఎస్ లో. ఓకే. ఇది అండి. మళ్ళీ చెప్తున్నాను, రిసోర్స్ గ్రూప్ అయినా వర్చువల్ నెట్వర్క్ అయినా తర్వాత ఇంకా వర్చువల్ మిషన్ అయినా ఏదైనా సరే అది AZ తో స్టార్ట్ అవుతుంది. అజూర్ CLI కాబట్టి అది AZ తో స్టార్ట్ అవుతుంది. ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే AZ గ్రూప్ క్రియేట్ అని ఇలా స్టార్ట్ అవుతుంది. ఓకే. అదే వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేయాలంటే AZ నెట్వర్క్ VNet క్రియేట్ అంటున్నాం. ఓకే. క్రియేట్. నేనేం చెప్పాను? హైరార్కీ ప్రకారం మీకు ఏం చెప్పాను? మనకు హైరార్కీ ఎలా ఉందండి? అజూర్ పోర్టల్లో మనకు హైరార్కీ ఎలా రావాలి? టెనెంట్ ఐడి, తర్వాత సబ్స్క్రిప్షన్ ఐడి, దాని తర్వాత మనకి రిసోర్స్ గ్రూప్. ఓకే. రిసోర్స్ గ్రూప్ తర్వాత వర్చువల్ నెట్వర్క్ తర్వాత సబ్నెట్. ఓకే. వీనెట్ సబ్నెట్ తర్వాత మనకి ఏమొస్తుంది? వర్చువల్ మిషన్ వస్తుంది. ఓకే. ఇలా హైరార్కీ ప్రకారంగా రావాలి. ఈ కోడ్ స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా హైరార్కీ ప్రకారమే వస్తుంది. చూడండి ఇక్కడ ఏమన్నా ఫస్ట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. ఈ myRG2 వీనెట్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా మనకు రిసోర్స్ గ్రూప్ ఉండాలంటే. వితౌట్ రిసోర్స్ గ్రూప్ లేకుండా మనం వీనెట్ క్రియేట్ చేయము. ఓకే. చూడండి ఇక్కడ myRG2 అనేది ఇక్కడ ఇస్తున్నాం. అంటే దీని మీనింగ్ ఏంటి? వీనెట్ నువ్వు క్రియేట్ అయిన తర్వాత వెళ్ళి myRG2 కింద క్రియేట్ అవ్వు. నువ్వు నాకు ఏ రిసోర్స్ గ్రూప్ అయితే ఉందో myRG2 అని దాని కింద మాత్రమే క్రియేట్ అవ్వు అని చెప్తున్నాం మనం క్లియర్ గా. కాబట్టి ఈ వర్చువల్ నెట్వర్క్ వెళ్ళి ఈ రిసోర్స్ గ్రూప్ కింద మాత్రమే క్రియేట్ అవుతుంది. ఓకే. అలా హైరార్కీ అలానే ఫాలో అవ్వాలండి మనం. ఓకే. ఏది క్రియేట్ చేస్తున్నా సరే, ఓకే, ఏది క్రియేట్ చేస్తున్నా సరే దానికి ఒక నేమింగ్ అనేది ఉంటుంది. ఆ నేమింగ్ అనేది ఎలా ఇవ్వాలి? -n అని ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే ఆ బ్లాక్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో దానికి నేమ్ ఇవ్వాలని మీనింగ్. ఓకే. -l అంటే లొకేషన్, -g అంటే గ్రూప్ అని. ఓకే. ఇది అండి. ఇది రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయడానికి. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ వచ్చేసి మీకు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయడానికి. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ వచ్చేసి మీకు వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేయడానికి. ఓకే. ఆ తర్వాత మనకి ఇంకేమున్నాయి? ఓకే. మీకు ఒక వర్చువల్ మిషన్ ఎలా క్రియేట్ చేస్తామో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ తీసుకుంటాను. ఇది స్టాండర్డ్ అండి. ఒకసారి మీరు రాస్తే అదే ఉంటుందండి. దీంట్లో మీరు చిన్న మోడిఫికేషన్స్ తప్పించి ఒరిజినల్ కోడ్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుందండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రిక్వైర్మెంట్ వచ్చింది. మీ రిక్వైర్మెంట్ ఏంటి? ఒక కొత్త రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయండి. ఆ రిసోర్స్ గ్రూప్ వచ్చేసి దాని పేరు ఏంటంటే రిసోర్స్ గ్రూప్ 2 అని ఇవ్వండి అని చెప్పేసి అన్నారండి. అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ స్క్రిప్ట్ ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ ని మీరు ఎలాగుందో ఆ స్క్రిప్ట్ ని తీసుకొచ్చుకొని మీకు తగ్గట్టు మాడిఫై చేసుకోవడమే. మళ్ళీ రాయాల్సిన పని లేదు. ఓకే. ఎప్పుడైనా మనం రీయూజ్ చేసుకోవాలండి. రీయూజబుల్ కోడ్ కావాలా మనకి ఎప్పుడైనా. మనకి రియల్ టైమ్ లో ఎక్కడికి వెళ్ళినా మీకు అజూర్ CLI అయినా, పవర్ షెల్ అయినా, టెరాఫామ్ అయినా, ఆర్మ్ టెంప్లెట్స్ అయినా ఆ కోడ్ మనకు రీయూజబుల్ అయ్యేలాగా ఉండాలి. ఓకే. ఆ కోడ్ మనకు రీయూజబుల్ అయ్యేలాగా ఉండాలి కాబట్టి మనం అలాగే రాస్తాం. ఇప్పుడు ఈ కోడ్ రీయూజబుల్ కావాలి మనకి. రిసోర్స్ గ్రూప్ వచ్చేసి ఒక కొత్త రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయమన్నారు మనకి. దాని పేరు RG2 ఇమ్మన్నారు. ఓకే. మనం ఏం చేస్తాం? ఇంతవరకు కోడ్ అనేది ఫిక్స్డ్ అండి. ఓకే. ఇక్కడ వరకు కోడ్ ఫిక్స్డ్. ఓకే. ఇప్పుడు RG2 అన్నారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం RG2 అని ఇచ్చేస్తాం. ఓకే. దాని తర్వాత ఏమన్నారు? ఏ లొకేషన్ లో మీకు సెంట్రల్ యుఎస్ లో క్రియేట్ చేయమని చెప్పారు. కాబట్టి ఇది మార్చేసేయండి. సెంట్రల్ యుఎస్. ఇది చేంజ్ చేస్తే సరిపోతుందండి మీకు. ఓకే. రిమైనింగ్ మీకు మెయిన్ కోడ్ అలాగే ఉంటుంది. ఓకే. మెయిన్ కోడ్ మీకు అలాగే ఉంటుంది. మీకు ఏది కావాలో అది మాత్రం మాడిఫై చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా రీయూజబుల్ చేయడం మీ కోడ్ ఎప్పుడైనా రీయూజ్ చేసుకునేలాగా ఉండాలండి. ఓకే. అది రామ్ టెంప్లెట్స్ అయినా, టెరాఫామ్ అయినా, పవర్ షెల్ అయినా. ఓకే. తర్వాత VM క్రియేట్ చేయాలండి మనం. VM క్రియేట్ చేయాలి అంటే ఇది సింటాక్స్. ఏంటి సింటాక్స్? VM కైనా, VNet అయినా, రిసోర్స్ గ్రూప్ అయినా ఎలా స్టార్ట్స్ విత్ ఎలా ఉంది? AZ అని ఉంది. AZ అంటే అది
ఏంటంటే అది అజూర్ అని. ఇక్కడ చూడండి అజూర్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఏజెడ్ గ్రూప్ క్రియేట్ ఉంది. వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేయాలంటే ఏజెడ్ నెట్వర్క్ అని ఉంది. అదే విఎం క్రియేట్ చేయాలంటే ఏజెడ్ విఎం అని ఉంది. విఎం అంటే వర్చువల్ మిషన్. ఓకే, వర్చువల్ మిషన్ క్రియేట్ ఏ రిసోర్స్ గ్రూప్ లో కావాలి, ఈ రిసోర్స్ గ్రూప్ కావాలి. ఏ రిసోర్స్ MyRG. ఓకే, ఈ విఎం వెళ్ళి ఎక్కడ క్రియేట్ అవ్వాలి, ఈ రిసోర్స్ గ్రూప్ కింద క్రియేట్ అవ్వాలి. ఓకే, రిసోర్స్ గ్రూప్ మనకు విఎం యొక్క నేమ్ ఏంటి, నేను మీకు ఇక్కడ చూస్తే నేను హోమ్కి వెళ్తాను. వర్చువల్ మిషన్ క్రియేట్ చేద్దామండి. వర్చువల్ మిషన్ క్రియేట్ చేసేటప్పుడు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో మనకి ఆటోమేషన్ ఇది అజూర్ CLI కోడ్ రాసేటప్పుడు కూడా అవే ఆప్షన్స్ మనం పాస్ చేయాలి. రిసోర్స్ గ్రూప్ చూడండి, వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తున్నాను. ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసేటప్పుడు ఏం ఆప్షన్స్ అడిగింది, రిసోర్స్ గ్రూప్ కావాలి, నీ ఎగ్జిస్టింగ్ రిసోర్స్ గ్రూప్ ఏముందో అది ఇవ్వండి అని ఇక్కడ అడుగుతుంది మనకి. ఓకే, ఏం MyRG అని ఇస్తున్నాం. అదే స్క్రిప్ట్కి వెళ్ళి చెక్ చేయండి, ఏజెడ్ విఎం క్రియేట్ ఐఫన్ రిసోర్స్ గ్రూప్ అని అడుగుతుంది. అదే కదండి ఫస్ట్ స్టెప్ ఇక్కడ. ఓకే, మనకి ఇలా గ్రాఫికల్ గా మనం ఏం చేస్తున్నామో అదే తీసుకెళ్ళి మనం ఆటోమేషన్ లో అచీవ్ అవుతున్నాం. ఇక్కడ ఏ అయితే ఆప్షన్స్ వస్తున్నాయో, ఇక్కడ ఆప్షన్స్ ఏమైతే అడుగుతుందో అవే ఆప్షన్స్ తీసుకెళ్ళి మనం ఇక్కడ ఇస్తున్నాం కోడ్ స్క్రిప్ట్ లో, ఈ కమాండ్ లో ఇస్తున్నాం మనం. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాం, ఏజెడ్ విఎం క్రియేట్ ఐఫన్ రిసోర్స్ గ్రూప్ MyRG2. నెక్స్ట్ ఏముంది మనకి, వర్చువల్ మిషన్ నేమ్ ఇవ్వాలి, స్టార్ మార్క్ చూడండి, ఇన్స్టాంట్ డీటెయిల్స్ వర్చువల్ మిషన్స్ రిక్వైర్డ్ అంటే వర్చువల్ మిషన్ కి నేమ్ ఇవ్వమంటుంది. మనం ఒక విఎం క్రియేట్ చేస్తున్నాం, ఆ విఎం కి ఒక నేమ్ ఇవ్వాలి కదా, ఆ నేమ్ అడుగుతుంది. ఇక్కడ ఏమి ఇస్తున్నారు, MyVM అంటున్నాం. ఇక్కడ కోడ్ లోకి వచ్చేసరికి ఏముంది, అదే అడుగుతుంది మనకి, వర్చువల్ మిషన్ కి ఒక నేమ్ ఏంటి అని అడుగుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు, టెస్ట్ విఎం అని ఇచ్చారు. నెక్స్ట్ ఏముంది, ఏ రీజియన్ లో కావాలి. ఓకే, ఏ రీజియన్ యాజ్ ఇట్ ఈస్ ఆప్షన్స్ ఒకటి పైకి ఒకటి కిందికి ఉన్నంత మాత్రాన మీరు ఇక్కడ ఏం అలా కంగారు పడాల్సిన పని లేదండి. ఓకే, ఇక్కడ మీకు గ్రాఫికల్ లో మీకు ఆప్షన్స్ ఒకటి పైకి ఒకటి కిందికి ఉంటాయి. ఓకే, బట్ మనకేంటి ఈ స్క్రిప్ట్ లో మాత్రం ఇది ఎలా ఉందో అలాగే మనం ఫాలో అవ్వాలండి. ఓకే, విఎం క్రియేట్ తర్వాత రిసోర్స్ గ్రూప్ రావాలి, తర్వాత దీని నేమ్ ఇవ్వాలి, ఇమేజ్ నేమ్ వీనెట్, ఇలా ఇది మాత్రం స్టాండర్డ్ అండి, ఎలా ఉందో అలాగే రావాలి. ఓకే, ఇక్కడ మాత్రం మనకు కొంచెం పైకి కిందికి ఉంటాయి ఆప్షన్స్. ఓకే, ఇది కానీ ఎండ్ ఆఫ్ ది డే సారీ, మీరు ఫైనల్ గా మీరు ఏం తెలుసుకోవాలి అంటే, ఇక్కడున్న ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడ వచ్చాయా లేదా, మ్యాండేటరీ ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడ వచ్చాయా లేదని చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, వర్చువల్ మిషన్ నేమ్ నేను ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతుంది, రీజియన్ అడిగింది. ఓకే, ఇక్కడ రీజియన్ ఉందా లేదా చెక్ చేయండి. ఓకే, ఇక్కడ రీజియన్ వీనెట్ ని మనకి నేమ్ టెస్ట్ VM1 రిసోర్స్ గ్రూప్ ఉబుంటు వీనెట్ HTS సబ్నెట్ అవసరం లేదండి, ఎందుకంటే డైరెక్ట్ మనం రిసోర్స్ గ్రూప్ ఇచ్చేస్తున్నాం కాబట్టి అది రిసోర్స్ గ్రూప్ లో వెళ్ళి క్రియేట్ అయిపోతుంది, తెలుస్తుంది ఇక్కడ రిసోర్స్ గ్రూప్ ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ మనం రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం, HTS లో ఇచ్చాం కాబట్టి VM కి మనం స్పెసిఫిక్ గా ఇవ్వాల్సిన పని లేదు. మనకి VM వెళ్ళి డైరెక్ట్ ఈ రిసోర్స్ గ్రూప్ కింద క్రియేట్ అవుతుంది. ఈ రిసోర్స్ గ్రూప్ దేని కిందకి వస్తుంది, HTS కిందకి వస్తుంది. ఓకే, ఇక్కడ ఏముంది, HTS అవైలబిలిటీ ఆప్షన్స్, ఇక్కడ మీకు ఎన్ని అవైలబిలిటీ జోన్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ కూడా మనం పాస్ చేసుకోవచ్చు, బట్ ఈ సింటాక్స్ అవసరం లేదని నేను ఇవ్వలేదు. అవైలబిలిటీ జోన్ వచ్చేసి మీకు ఎన్ని డేటా సెంటర్ లో క్రియేట్ అవ్వాలి, అయితే 1 or 2, 3. ఓకే, ఇక్కడ కూడా పాస్ చేయొచ్చు అండి మనం. ఇక్కడ కూడా ఇంకా యాడ్ చేసి ఇక్కడ కూడా రాయాలి, ఇంకా కోడ్ రాసేసి అంటే మీకు అవైలబిలిటీ జోన్ లో ఎన్ని జోన్స్ లో క్రియేట్ అవ్వాలి కూడా మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏమైనా ఇమేజ్ ఉందండి, మీకు ఏం కావాలి, ఐదు ఉబుంటు సెంటోస్ అయితే సెంటోస్, విండోస్ అయితే విండోస్, ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, 1 minute. This conference will now be recorded. సో ఇక్కడ ఇమేజెస్ లో మనకి చాలా ఉన్నాయండి, మనకి సెంటోస్, ఉబుంటు, అదర్ విండోస్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. మన రిక్వైర్మెంట్ ప్రకారం ఏదైతే మనకు ఆ ఇమేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్ మనం ఇక్కడ ఆటోమేషన్ కూడా అచీవ్ అవుతున్నాం. చూడండి, ఇమేజ్ ఇస్తున్నాం, ఉబుంటు అని ఇస్తున్నాం. ఓకే,
దీంతో పాటు ఈ VM వచ్చేసి మనకి ఉబుంటు క్రియేట్ చేయడానికి ఇదండి కోడ్, ఈ సింటాక్స్ ఆఫ్ కోడ్. దీంట్లో వచ్చేసరికి మనకి ఏముందంటే యూజర్ నేమ్, ఇలా SSH కీ, స్టాండర్డ్స్, ఈవెన్ సైజెస్ కూడా పాస్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ సైజ్ మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్, ఆ సిరీస్ పాస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏముంది ఆప్షన్స్ మనకి ఇక్కడ SSH పబ్లిక్ కీ అది పాస్వర్డ్ ఉంది. మీకు ఆల్రెడీ అది పబ్లిక్ కీ ప్రైవేట్ కీ ఉంటే లైనెక్స్ చెప్తాను దాని గురించి. అథెంటికేషన్ టైప్ SSH పబ్లిక్ కీ అయితే మీరు పబ్లిక్ కీ అండ్ జనరేట్ SSH కీ పాస్ చేయొచ్చు, లేదా యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచే పాస్ చేయొచ్చు. డైరెక్ట్ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడే ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటి, మన రివ్యూ క్రియేట్ అంటే మనకు వర్చువల్ మిషన్స్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఈ కమాండ్ రన్ చేస్తే మనకు వర్చువల్ మిషన్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు ఉబుంటు మిషన్ క్రియేట్ చేయడానికి, వర్చువల్ మిషన్ క్రియేట్ చేయడానికి బ్లాక్ ఆఫ్ కోడ్. ఇది విండోస్కి వచ్చేసరికి కొంచెం మారుతుందండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మాత్రమే మారుతుంది విండోస్కి వచ్చేసరికి. ఓకే, మాక్సిమం రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. సో ఇలా ఉంటుందండి అజూర్ CLI అనేది, సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. రిమైనింగ్ అంతా మీకు చదువుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఎన్విరాన్మెంట్. ఓకే, సో రిమైనింగ్ ఒక నెట్వర్క్ మీకు ఎనర్జీ రూల్స్ క్రియేట్ చేయాలంటే ఏంటి, బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయడానికి బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, ఎవ్రీథింగ్ ఉందండి. ఓకే, ఇదంతా కోడ్ నేను మీకు వన్స్ డ్రైవ్ లో పెట్టి మీకు యాక్సెస్ ఇస్తానండి. ప్రొఫెషనల్ కోడ్ అండ్ మీకు అజూర్ CLI కోడ్, ఆర్మ్ టెంప్లెట్స్ కోడ్, టెరాఫార్మ్ కోడ్ మొత్తం మీకు ఎవ్రీడే క్లాస్ అయిపోయినట్టు మీకు నేను డ్రైవ్ లో అప్లోడ్ చేసి మీకు ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కోడ్ రన్ చేద్దాం. ఓకే, ఈ కోడ్ రన్ చేయాలంటే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి రన్ చేయడానికి. ఓకే, ఇక్కడికి వచ్చేసి మీకు ఇక్కడ పోర్టల్లో ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది చూడండి. మీకు సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఈ సెర్చ్ బాక్స్ తర్వాత మీకు ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఓకే, ఈ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఉంటుంది ఈ ఐకాన్, క్లౌడ్ షెల్ అని ఉంటుంది. మీరు మౌస్ ఓవర్ చేస్తే దాని నేమ్ ఏంటంటే క్లౌడ్ షెల్ అని ఉంటుంది. ఈ క్లౌడ్ షెల్ ని క్లిక్ చేయండి. ఓకే, క్లౌడ్ షెల్ ని క్లిక్ చేస్తే మీకు కింద ఒక విండో ఓపెన్ అయిపోయి, ఓకే, ఇక్కడ ప్యాసివ్ క్రియేట్ స్టోరేజ్ అంటున్నాను, క్రియేట్ అవ్వనివ్వండి. ఎందుకంటే ఏ స్క్రిప్ట్ అయితే మనం రన్ చేస్తున్నామో ఆ స్క్రిప్ట్ అంతా వెళ్ళి అందులో స్టోర్ అవుతుంది. దీన్ని క్లౌడ్ షెల్ అంటారండి. డైరెక్ట్ మన అజూర్ CLI ఆర్ పవర్ షెల్ కూడా ఇక్కడి నుంచే రన్ చేయొచ్చు, లేదా ఒక విండో తీసుకొని shell.azure.com అన్న మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, అదే విండో మీకు ఇక్కడ పెద్దగా ఓపెన్ అవుతుంది, shell.azure.com. ఇక్కడ చూస్తే మీకు ఈ క్లౌడ్ షెల్ ఇక్కడ క్లిక్ చేస్తారు కదా, కింద మనకి ఇక్కడ ఓపెన్ అయిందండి, ఈ బాక్స్ లో ఓపెన్ అయింది. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, మీకు లెఫ్ట్ సైడ్ టాప్ పైన ఉంటుంది బ్యాష్ ఆర్ పవర్ షెల్ అని ఉంటుంది. బ్యాష్ అంటే అది కంప్లీట్ గా అజూర్ CLI. ఓకే, సో పవర్ షెల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు పవర్ షెల్ కోడ్ ఏదైనా ఉందనుకోండి, కన్ఫర్మ్ అంటే మీ పవర్ షెల్ కోడ్ మీరు ఇక్కడ రన్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాష్ వచ్చేసి అజూర్ CLIకి, ఇది వచ్చేసి మనకి పవర్ షెల్ అండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బ్యాష్ తోటి కనెక్ట్ అయ్యాను, ఇక్కడ పవర్ షెల్ తో కనెక్ట్ అయ్యాను. చూడండి, ఇక్కడ నేను పవర్ షెల్ తో కనెక్ట్ అయ్యాను, ఇక్కడ మాత్రం నేను బ్యాష్ తో కనెక్ట్ అయ్యాను. ఓకే, ప్రజెంట్ మనం బ్యాష్ స్క్రిప్ట్ రన్ చేసి చూద్దాం, ఆ తర్వాత మనం పవర్ షెల్ గురించి కూడా మాట్లాడతాం. మీకు ఓవర్ వ్యూ ఇస్తాను పవర్ షెల్ గురించి. ఓకే, ఇక్కడ ఏముంది, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయడానికి బ్లాక్ ఆఫ్ కోడ్ ని కాపీ చేశాను. ఓకే, కాపీ చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ అన్నాను. ఓకే, ఏముంది బ్లాక్ ఆఫ్ కోడ్, AZ అంటే అజూర్ గ్రూప్, ఏ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. ఏ లొకేషన్ లో -L అంటే లొకేషన్, ఈస్ట్ US. మనం ఈ రిసోర్స్ గ్రూప్ కి ఏమని నేమ్ ఇవ్వాలి, -N అంటే నేమ్ అని అర్థం. ఓకే, అజూర్ క్లాస్ RG అని ఇచ్చాను, నేను ఎంటర్ కొట్టాను. ఇది బ్యాష్ కాదు కదండి అది? సారీ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, అజూర్ క్లాస్ RG. కొద్దిసేపటి తర్వాత మీరు వెళ్ళి పోర్టల్లో వెళ్ళి చెక్ చేస్తే, ఓకే,
చూడండి ఏమని క్రియేట్ అవ్వాలి, మన పేరు వచ్చేసి అజూర్ క్లాస్ ఆర్జీ అని క్రియేట్ అవుతుందండి. కాసేపు చూడండి క్రియేట్ అయింది కదా, అజూర్ క్లాస్ ఆర్జీ అని క్రియేట్ అయింది. ఇది వచ్చేసి బ్యాష్ కోడ్ అనమాట. నెక్స్ట్ ఏముంది, దీని ఇక్కడ కంటే మనకి ఇక్కడ కన్వీనియంట్ ఉందండి, ఇక్కడ బ్యాష్ ఆల్రెడీ ఉంది కదా. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే వీనెట్ క్రియేట్ చేస్తున్నాను, కాపీ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాష్ లోనండి, ఇంతకుముందు మనం రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం, ఇప్పుడు వీనెట్ క్రియేట్ చేద్దాం. ఓకే, వీనెట్ క్రియేట్ చేయడానికి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇది. నేను ఎంటర్ కొడుతున్నాను. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇదే పేరుతో ఇంకోటి మీకు పోర్టల్లో క్రియేట్ అయ్యి మళ్ళీ అదే క్రియేట్ చేసి రీక్రియేట్ మీరు చేస్తున్నారనుకోండి, ఎర్రర్స్ వస్తాయండి. మీరు ప్రాపర్గా ఎర్రర్స్ అక్కడ వెరిఫై చేసేసుకొని రన్ చేసుకోండి. ఓకే, క్రియేట్ అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ మనకి వీనెట్ క్రియేట్ అయిపోయింది, సబ్నెట్ క్రియేట్ అయిపోయింది. ఏం కావాలి నెక్స్ట్, వర్చువల్ మిషన్ ని క్రియేట్ చేయాలి. వర్చువల్ మిషన్ ని క్రియేట్ చేయాలంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ కాపీ చేశాను. ఓకే, ఓకే, ఏమంటుంది ఇక్కడ, subnet does not exist but fail to create new subnet with address prefix. ఓకే, subnet address prefix అనేది మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇట్ మే కాజ్డ్ బై నేమ్ ఆర్ అడ్రస్ ప్రిఫిక్స్ కాన్ఫ్లిక్ట్స్, ప్లీజ్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే, వదిలేయండి. ఇలానే క్రియేట్ చేస్తాం మనం. ఇట్లా సిఎల్ఐ మనకి బ్యాష్ ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఇలా క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ పవర్ షెల్కి వస్తే, నెక్స్ట్ ఒకసారి పవర్ షెల్ కూడా చూపిస్తాను మీకు. పవర్ షెల్ సెలెక్ట్ చేస్తాం. జస్ట్ మీకు అసలు ఎలా వాడతాం, ఎలా రాస్తాం, అసలు కోడ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఓకే, దాంట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అనేది మెయిన్ ఇంటెన్షన్ అండి. ఓకే, దాంట్లో వచ్చే ఎర్రర్స్ ఎందుకు ఏంటి అని మనం కమింగ్ సెషన్స్ లో మనం చూసి చెక్ చేసి అన్ని ఎర్రర్స్ అన్ని మనం వెరిఫై చేద్దామండి. ఎర్రర్స్ రావడం అనేది కామన్ అండి, ఏది చేస్తున్నా సరే మనకు ఎర్రర్స్ అనేవి రావడం కామన్. ఒక్కొక్కటి మనం రిజాల్వ్ చేస్తూ వెళ్ళిపోవడమే. ఓకే, పవర్ షెల్, నెక్స్ట్ పవర్ షెల్ గురించి మాట్లాడుకుందాం. సో పవర్ షెల్కి వచ్చేసరికి పవర్ షెల్ డ్రాఫ్ట్ వర్షన్ లో పెట్టించాను. ఓకే, సేమ్ పవర్ షెల్ కూడా మీకు చూడండి, పవర్ షెల్ కూడా ఇక్కడ చూడండి, పవర్ షెల్ కోడ్ ఎప్పుడైనా సరే మీకు న్యూ ఐఫన్ అని స్టార్ట్ అవుతుంది. ఓకే, మీకు అజూర్ సిఎల్ఐ మాత్రం ఏజెడ్ అని స్టార్ట్ అవుతుంది, మీకు పవర్ షెల్ మాత్రం న్యూ ఐఫన్ అని స్టార్ట్ అవుతుందండి. ఏదైనా కోడ్ మీకు న్యూ తో స్టార్ట్ అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే అది పవర్ షెల్ కోడ్ అని అర్థం అండి. ఓకే, అది పవర్ షెల్ కోడ్. క్రియేట్ ఏ రిసోర్స్ గ్రూప్. ఇక్కడ భయపడిపోవాల్సింది ఏమీ లేదండి, ఇదంతా వన్ టైం యాక్టివిటీ. ఓకే, ఒకసారి మీరు అలవాటు పడిపోతే మాక్సిమం చేసింది ఉంటుంది. సమ్ టైమ్స్ మాత్రమే మీకు కొత్తగా మీకు చిన్న పవర్ షెల్ స్క్రిప్ట్ రాయడమో లేకపోతే ఏదైనా రిపీటెడ్ యాక్టివిటీ చేయడం లాంటి టాస్క్లు వస్తాయి. ఒకసారి అలవాటు పడితే పెద్ద కష్టం ఏమి ఉండదండి. ఓకే, ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే మనకి కోడ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఈ కమాండ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి అంటే న్యూ తో స్టార్ట్ అవుతుంది. పవర్ షెల్ కోడ్ అనేది ఎప్పుడైనా ఏ కోడ్ అయినా న్యూ తో స్టార్ట్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు ఏమైనా గుర్తుపెట్టుకోవాలంటే అది రిసోర్స్, అది మీకు పవర్ షెల్ తోని స్టార్ట్ క్రియేట్ చేస్తున్నారని గుర్తు. పవర్ షెల్ ఐఫన్ మీకు ఏజెడ్ రిసోర్స్ గ్రూప్ అంటే అజూర్ రిసోర్స్ గ్రూప్ అని మీనింగ్. ఓకే, పవర్ షెల్ ఐఫన్ ఏజెడ్ రిసోర్స్ గ్రూప్. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే పవర్ షెల్ కి ఏంటంటే ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు పవర్ షెల్ కి తనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో రాస్తున్నాం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా తన ఓన్ సింటాక్స్ రూల్స్ ఫాలో అవుతుంది, పవర్ షెల్ కూడా ఇలా ఫాలో అవుతుంది. కాబట్టి పవర్ షెల్ కి ఎలా అయితే వాళ్ళు ఇచ్చారో దానికి తగ్గట్టే మనం రాయాలి. ఓకే, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇది అనమాట, క్రియేట్ చేయడానికి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. ఓకే, న్యూ ఐఫన్ ఏజెడ్ రిసోర్స్ గ్రూప్, ఐఫన్ నేమ్, ఈ రిసోర్స్ గ్రూప్ కి ఒక నేమ్ ఇవ్వండి, మై రిసోర్స్ గ్రూప్ ఆర్చ్. ఏ లొకేషన్, ఐఫన్ ఎల్ లొకేషన్, ఐఫన్ ఎల్ అని ఇవ్వచ్చు, లేదా లొకేషన్ లేదా సెంట్రల్ యూఎస్.
ఓకే, లొకేషన్ వచ్చేసి సెంట్రల్ యూఎస్ ఆర్ ఈస్ట్ యూఎస్. ఓకే, ఇది నేను కాపీ చేసి ఇప్పుడు మన పవర్ షెల్ లో రన్ చేస్తాను. క్రియేట్ అయిపోయిందండి. మనకి ఇప్పుడు సెంట్రల్ యూఎస్ లోకి ఈ లొకేషన్ వెళ్ళి చెక్ చేస్తే మనకు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అవ్వాలి. ఆ రిసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసి మై రిసోర్స్ గ్రూప్ ఏజీ అని ఉండాలి. ఓకే, మినిమైజ్ చేద్దాం, ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ రిఫ్రెష్ చేయండి, రిఫ్రెష్ చేస్తేనే మనకు రిఫ్లెక్ట్ అయింది, మనకి ఇక్కడ వస్తుంది. కొంచెం టైం తర్వాత మనకి ఇక్కడ వచ్చేయాలి. సారీ, వచ్చిందండి. చూడండి, మై రిసోర్స్ గ్రూప్ ఏజీ. ఓకే, ఇది అండి, ఇది పవర్ షెల్. ఓకే, పవర్ షెల్ కి వచ్చేసి మీకు ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఇది. నెక్స్ట్ మనకి ఒక సబ్నెట్ క్రియేట్ చేయాలనుకోండి. ఓకే, లేదా మీకు వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేయాలి. వర్చువల్ నెట్వర్క్ సబ్నెట్ కాన్ఫిగరేషన్. ఓకే, ఈ వర్డ్ మీకు నెక్స్ట్ మనకి ఏంటి, అజూర్ స్కేల్ ఏం చేసాం, ఫస్ట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ మనం ఏం చేసాం, వీనెట్ క్రియేట్ చేసాం. ఓకే, వీనెట్ క్రియేషన్ కి క్రియేట్ వీనెట్ క్రియేట్ చేయడానికి బ్లాక్ ఆఫ్ కోడ్ ఇదండి. మీకు అజూర్ సిఎల్ఐ కి పవర్ షెల్ కొంచెం మీరు డిఫరెన్షియేట్ చూసుకోండి. ఇక్కడ రిసోర్స్ గ్రూప్ కి మనకి ఏముంది, ఏజెడ్ గ్రూప్ క్రియేట్ ఐఫన్ ఈస్ట్ యూఎస్ ఐఫన్ ఇలా ఉంది. పవర్ షెల్ కి వచ్చేసరికి ఎలా ఉంది, న్యూ ఐఫన్ ఏజెడ్ రిసోర్స్ గ్రూప్ ఒక నేమ్ అండ్ ఏ లొకేషన్ లో చేస్తున్నాం. నెక్స్ట్ మనకి ఏంటి, వీనెట్ క్రియేట్ చేస్తున్నాం. వీనెట్ క్రియేట్ చేయడానికి అజూర్ సిఎల్ఏలో మనకి కోడ్ ఎలా ఉంది, సింటాక్స్ ఎలా ఉంది, ఏజెడ్. ఓకే, ఏజెడ్ నెట్వర్క్. ఓకే, వీనెట్ క్రియేట్, ఏ రిసోర్స్ గ్రూప్ లో క్రియేట్ చేస్తున్నాం, ఆ వర్చువల్ నెట్వర్క్ ఒక నేమ్ ఏంటి, అడ్రస్ ప్రిఫిక్స్ ఏంటి, సబ్నెట్ ఏంటి, సబ్నెట్ ఒక అడ్రస్ ప్రిఫిక్స్ ఏంటి, ఏ లొకేషన్ అని ఇలా రాస్తాం. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, న్యూ అని స్టార్ట్ అయిందంటే పవర్ షెల్ మొత్తం న్యూ అని స్టార్ట్ అవుతుంది. న్యూ ఐఫన్ ఏజెడ్ ఇక్కడ రిసోర్స్ గ్రూప్ కాబట్టి రిసోర్స్ గ్రూప్ ఇచ్చాం. ఇక్కడ ఏమైంది, వర్చువల్ నెట్వర్క్ కాబట్టి ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ ఇచ్చాం. ఈ వర్చువల్ నెట్వర్క్ ఏ రిసోర్స్ గ్రూప్ కింద వెళ్ళి క్రియేట్ అవ్వాలి, మై రిసోర్స్ గ్రూప్ ఆర్జీ. కాబట్టి ఐఫన్ రిసోర్స్ గ్రూప్ నేమ్ మై రిసోర్స్ గ్రూప్ ఆర్జీ, ఏ లొకేషన్ లో, సెంట్రల్ యూఎస్ లో. మీ వీనెట్ నేమ్ ఏంటి, మై వీనెట్. ఏ అడ్రస్ ప్రిఫిక్స్ కావాలి, ఇది కావాలి. ఇంతే, అక్కడ ఆప్షన్స్ ఏమి ఉన్నాయో అన్నిటి కామన్ వస్తున్నాయి, పారామీటర్స్ అనేవి అన్నిటి కామన్ వస్తున్నాయి. ఓకే, సబ్నెట్ ఇచ్చారు కదా, మనం సబ్నెట్ క్రియేట్ చేసాం. ఐ గెస్ ఫస్ట్ సబ్నెట్ క్రియేట్ చేయాలి. సబ్నెట్ తర్వాత ఒక్క నిమిషం అండి, సబ్నెట్ అన్నాడు. సబ్నెట్ తర్వాత ఐఫన్ ఏజీ ఎక్కడ ఉంది, ఓకే ఇక్కడ పెట్టాడు. తర్వాత బ్యాక్ అండ్ సబ్నెట్. ఓకే, మనం ఫస్ట్ వీనెట్ క్రియేట్ చేసి చూద్దామండి. అవ్వకపోతే అక్కడ ఎలా ఉందో ఆ కోడ్ తీసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. పవర్ షెల్కి వచ్చాను, పేస్ట్ చేద్దాం. ఇది అండి అజూర్ సిఎల్ఐకి పవర్ షెల్, ఇది అండి డిఫరెన్స్. సో కమింగ్ సెషన్ లో మనం ఇలానే ఆర్మ్ టెంప్లెట్స్, టెరాఫార్మ్ గురించి కూడా ఇలాగే మాట్లాడుకుందాం. ఏదైనా సరే మనము ఒక డిఫరెన్షియేట్ చేసి మాట్లాడుకుంటేనే మనకి సబ్జెక్ట్ అనేది చాలా తొందరగా ఈజీగా అర్థమవుతుంది. మనం ఒక అజూర్ సిఎల్ఐ మాట్లాడుకుంటూ ఒక పవర్ షెల్ అనే మాట్లాడుకుంటూ వెళ్తే మీకు ఆ డిఫరెన్షియేట్ తెలిస్తేనే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అజూర్ సిఎల్ఐ అనేది ఇలా ఉంటుందా, పవర్ షెల్ అనేది ఇలా స్టార్ట్ అవుతుందా, దీనికి ఇలాంటి వేరియేషన్, ఇంత చిన్న వేరియేషనే ఉందా, ఓకే ఏది ఎక్కువ వాడుతున్నారు, ఓకే ఇలా మీకు అన్ని అర్థమవుతాయి. ఎప్పుడైనా మనకి డిఫరెన్షియేట్ లోనే మీకు తొందరగా సబ్జెక్ట్ వస్తుంది. ఇది అండి సెషన్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇప్పటి వరకు? యా, నాకు డౌట్ ఉందండి. దిస్ ఇస్ ప్రవీణ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, శైలజ, మీ కెమెరా ఓపెన్ అయింది. కెన్ యూ ప్లీజ్ స్విచ్ ఆఫ్ దట్? ఓకే, థ్యాంక్ యూ. This conference will now be recorded. చెప్పండి. ఓకే, థ్యాంక్
ఇది ఇప్పుడు బ్యాష్ లో మనం క్రియేట్ చేసేటప్పుడు ఒకసారి సింటాక్స్ చూపి బ్యాష్ CLI లో ఇప్పుడు మనం ఈ VM ని క్రియేట్ చేసేటప్పుడు రిసోర్స్ గ్రూప్ అని ఇచ్చారు కదా, VM ని క్రియేట్ చేసే 16th లైన్ లో. సో VM ని క్రియేట్ చేసేటప్పుడే మనం రిసోర్స్ గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నామా, లేకపోతే ఆల్రెడీ రిసోర్స్ గ్రూప్ ని క్రియేట్ చేసిన తర్వాత ఆ నేమ్ ని పట్టుకొచ్చి దీనికి ఇస్తున్నామా? ఈ నాకు తెలిసి మనం రిసోర్స్ గ్రూప్ ని క్రియేట్ చేసాం, తర్వాత ఆ రిసోర్స్ గ్రూప్ నేమ్ ని వర్చువల్ మిషన్ ని క్రియేట్ చేసేటప్పుడు ఆ నేమ్ మనం ఇచ్చామనుకుంటా, అవునా అండి? అంతేనండి, మనం ఆల్రెడీ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన నేమ్ తీసుకొచ్చి ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నామంటే విఎం నువ్వు క్రియేట్ అయిన తర్వాత దేని కింద క్రియేట్ అవ్వాలంటే ఈ రిసోర్స్ గ్రూప్ కింద క్రియేట్ అవ్వు. ఇక్కడ రిసోర్స్ గ్రూప్ మళ్ళీ క్రియేట్ చేయట్లేదు, ఎగ్జిస్టింగ్ క్రియేట్ అయిన రిసోర్స్ గ్రూప్ కింద విఎం క్రియేట్ అవుతుంది. మీకు హైరార్కీ మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని. బట్ నాకు క్వశ్చన్ ఏంటంటే, జనరల్ మనం గ్రాఫికల్ గా వెళ్ళేటప్పుడు మనకు వేరే ఆప్షన్ కూడా ఉంటుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ వర్చువల్ మిషన్ ని క్రియేట్ చేసేటప్పుడు కూడా మనము రిసోర్స్ గ్రూప్ ని క్రియేట్ చేయొచ్చు కదా? చేయొచ్చు. గ్రాఫికల్ కామన్ లైన్ లో ఎట్లా చేస్తామండి? కమాండ్ లైన్ లో ఎలా అంటే ఫస్ట్ మీరు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలండి. క్రియేట్ చేసిన తర్వాతనే వీనెట్ క్రియేట్ చేయాలి. వీనెట్ క్రియేట్ చేసిన తర్వాతనే వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలి. సో కమాండ్ లైన్ లో వర్చువల్ మిషన్ ని క్రియేట్ చేసేటప్పుడు రిసోర్స్ గ్రూప్ ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉండదు అయితే, జస్ట్ లైక్ మీరు రియల్ టైమ్ లోకి వెళ్ళినప్పుడు కోడ్ ని ఎలా చేస్తారంటే ఫస్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, మీకు ఫస్ట్ రిసోర్స్ గ్రూప్ మీరు ఎలా అయినా ఇవ్వండి. మీరు ఏం చేయండి అంటే ఒక ఫైల్ తీసుకొని ఫస్ట్ విఎం బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఒక పైన పెట్టండి, రిసోర్స్ బ్లాక్ ఆఫ్ కోడ్ ని కింద పెట్టండి, వర్చువల్ నెట్వర్క్ ఇంకెక్కడో లొకేషన్ కన్నా పెట్టి ఈ కోడ్ ని మొత్తం మీరు ఎగ్జిక్యూట్ చేసినా సరే, PowerShell.ps అని పెట్టి ఎగ్జిక్యూట్ చేసినా సరే, ఫస్ట్ మీకు క్రియేట్ అయ్యేది రిసోర్స్ గ్రూప్, ఆ తర్వాత వర్చువల్ నెట్వర్క్, తర్వాత సబ్ నెట్వర్క్. అలా హైరార్కీ ప్రకారం మాత్రమే క్రియేట్ అవుతుంది. ఓకే, అదే హైరార్కీ ఓకే. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు GUIలో వెళ్ళినప్పుడు రిసోర్స్ వర్చువల్ మిషన్ ని క్రియేట్ చేసేటప్పుడు మనకి రిసోర్స్ గ్రూప్ లేకపోతే ఆన్ ఫ్లై లో కూడా మనం రిసోర్స్ గ్రూప్ అక్కడే క్రియేట్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఉంది కదా. సో అట్లనే ఆ రిసోర్స్ ఈ కమాండ్ లైన్ లో ఆ 6th లైన్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ తీసేసి ఆ 16th లైన్ లోనే రిసోర్స్ గ్రూప్ ని క్రియేట్ చేసి ఎట్ ద సేమ్ టైం వర్చువల్ మిషన్ కూడా అక్కడనే క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది అంటున్నాను. లేదండి, అట్లుండదు. లేదండి, కమాండ్ లైన్ వచ్చి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే, అడ్వాంటేజ్ CLI కును పవర్ షెల్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటిది? అంటే మనం ఎందుకు CLI కి వెళ్ళాలి, కొన్నిసార్లు ఎందుకు పవర్ షెల్ కి వెళ్ళాలి? సో స్టార్టింగ్ డేస్ లో మీకు ఇక్కడికి వెళ్తే పవర్ షెల్ అనేది కంప్లీట్ గా విండోస్ సంబంధించిందండి. ఓకే, పవర్ షెల్ అనేది కంప్లీట్ గా మీకు మైక్రోసాఫ్ట్. ఈ పవర్ షెల్ అనేది ఎవరిది అంటే మైక్రోసాఫ్ట్. అజూర్ ఎవరిది అంటే మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ మెయిన్ సర్వర్స్ ఏముంటాయండి? విండోస్ సర్వర్స్ ఉంటాయి. విండోస్ అంటే దాని మీనింగ్ ఏంటి? అది మైక్రోసాఫ్ట్ ది అని అర్థం. ఓకే, ఇవన్నీ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్. మైక్రోసాఫ్ట్ విండోస్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ ఓన్ ప్రోడక్ట్లు కావాలి కదా. తన ఓన్ విండోస్ సర్వర్స్ ఉన్నప్పుడు ఆ విండోస్ సర్వర్స్ క్రియేట్ చేయడానికి తనకంటూ ఒక ఓన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదో ఒకటి కావాలి కదా. దానికోసం పవర్ షెల్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకే, బ్యాష్ వచ్చేసి కంప్లీట్ గా ఇది వచ్చేసి మీకు లైనెక్స్ రిలేటెడ్ సంబంధించింది, లైనెక్స్ యూనిక్స్ ఫ్యామిలీకి సంబంధించింది అంత బ్యాష్ అనేది. ఓకే, ఫైనల్ గా ఏమైంది? పవర్ షెల్ యూజ్ చేసి మనం లైనెక్స్ సర్వర్స్ ని క్రియేట్ చేయొచ్చు, విండోస్ సర్వర్స్ క్రియేట్ చేయొచ్చు. అజూర్ CLI యూజ్ చేసి మనం విండోస్ సర్వర్స్ క్రియేట్ చేయొచ్చు, లైనెక్స్ సర్వర్స్. ఏది ఇంపార్టెంట్ ఏంటి అంటే డిపెండ్స్ అపాన్ మీకు ఒక రిక్వైర్మెంట్ ని బట్టి ఉంటుందండి ఏదైనా. ఓకే, మోస్ట్లీ నేను చూసింది పవర్ షెల్ అండ్ టెరాఫార్మ్ ఎక్కువ.
కొన్ని ప్రాజెక్ట్స్ ఎక్కువ. ఓకేనా? కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని దగ్గర 80% పవర్షెల్ వాడి 20% అజూర్ CLI కమాండ్స్ తో యూస్ చేసేవి కూడా ఉంటాయి. సో అది అప్ టు అది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఓకే, అందుకోసం ఈ 4 నేను కవర్ చేసేది. పవర్షెల్, అజూర్ CLI అండ్ మీకు ఆర్మ్ టెంప్లెట్స్ అండ్ టెరాఫార్మ్ అన్ని తెలిసి ఉండాలి. ఏది ఇచ్చినా కానీ మీరు వర్క్ చేసే ఉండేలాగా ఉండాలని నేను చెప్తున్నాను ఇవన్నీ. ఓకే ఓకే అండి. అంటే పవర్ షెల్ యూజ్ చేయాలా, దేని యూజ్ చేయాలా అనేది కూడా డిజైన్ డాక్యుమెంట్ లో రిక్వైర్మెంట్ ఉందండి, మెన్షన్ చేసి ఉంటుందండి. ఎస్, డిజైన్ డాక్యుమెంట్ లో కాదు, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడానికి ముందే మనకి ఏంటంటే మనకి క్లయింట్ తో ఒక ఇంటరాక్షన్ జరుగుతుంది. ఏంటి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, ఇది మేము ఇలాంటి టూల్స్ అండ్ టెక్నాలజీస్ వాడుతున్నాం, ఇలా యూజ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి మీరు, మీ లీడ్, మీ ఆర్కిటెక్ట్, మేనేజర్, స్క్రమ్ మాస్టర్, డెలివరీ మాస్టర్ అందరు కూర్చొని క్లయింట్ తో మాట్లాడతారంటే ఓకే, ఇది చాలా టైం పడుతుంది. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. కొత్త ప్రాజెక్ట్ స్క్రాచ్ లెవెల్లో వచ్చినప్పుడు ఓకే, ఇదంతా రివ్యూస్ జరిగి ఇదంతా ఫైనలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. క్లయింట్ కూడా టెక్నికల్ టీమ్ వాళ్ళు ఉంటారు ఆన్ సైట్ లో. ఓకే, టెక్నికల్ పర్సన్స్, డెవలపర్స్, అడ్మిన్స్, ఎవ్రీథింగ్ తనకు వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, మీరు ఏది ఇచ్చింది తీసుకొచ్చి మీరు రన్ చేస్తా అంటే క్లయింట్ కూడా తెలియాలి కదా. ఓకే, ఏం వాడుతున్నారు, దీనివల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఫ్యూచర్ లో. ఓకే, సో ఎంత యూజబుల్ అచీవ్ అవుతున్నాం, దీంట్లో ఇంత కాస్ట్ మనం పెడుతున్నందుకు ఈ కాస్ట్ కు ఓకేనా, ఇంత డ్యూరేషన్ ఓకేనా, ఇవన్నీ డిస్కషన్ జరుగుతాయండి. ఆ డిస్కషన్ లోనే ఇవన్నీ ఫైనలైజ్ అవుతాయి. ఓకే, గాట్ ఇట్, థాంక్స్. ఇంకా నీ డౌట్స్? శ్రావణ్ గారు, ఇది ఫస్ట్ సెషనా సెకండ్ సెషనా? థర్డ్ సెషన్. యాక్చువల్ ఇప్పటి వరకు జరిగిందంటూ నిన్న మెయిన్ జరిగిందండి, అంతకుముందు ఒకటి జరిగింది. సో ఇవన్నీ బేసిక్స్ దగ్గర నుంచే మీకు వచ్చాయండి ఇంతవరకు. ఓకే, అసలు మెయిన్ టాపిక్స్ ఇంకా టచ్ చేయలేదు ఇంతవరకు నేను. ఓకే, నిన్న పంపించిన లింక్ పనిచేయలేదు, అందుకని జాయిన్ అవ్వలేదు. ఓకే ఉంది, సరే. ఓకే, ఒక వీడియో మాత్రమే నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేశానండి, రిమైనింగ్ వీడియో అప్లోడ్ చేయలేదు. ఇప్పుడే స్టార్ట్ చేశాను, అప్లోడ్ అవుతుంది. యా, ఇంకా అండి అదర్స్ డౌట్స్? శ్రావణ్ గారు, ఇంకో నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇది అజూర్ క్లౌడ్ కి చెప్తున్నారా లేకపోతే డెవాప్స్ చెప్తారా? ఇప్పుడు ప్రజెంట్ అయితే అజూర్ బ్యాచ్ రన్ అవుతుందండి. February 20th నుంచి మీకు అజూర్ డెవాప్స్ రెండు సైమల్టేనియస్ గా స్టార్ట్ అవుతాయి. ఏ బ్యాచ్ ఆ బ్యాచ్ సపరేట్ అండి. ఓకే ఓకే. హలో, చెప్పండి. ఇది ఇప్పుడు రీజియన్ మనం క్రియేట్ చేస్తాం కదండి, నార్మల్ గా పోర్టల్లో డ్రాప్ డౌన్ వస్తుంది కదా మనకి, ఈస్ట్ యుఎస్, సెంట్రల్ యుఎస్ అట్లా. ఓకే, సో మనం ఇక్కడ కోడ్ రాసేటప్పుడు ఎలా రాస్తాం అంటే, నార్మల్ గా మనం ఇచ్చేస్తున్నాం కదా ఈస్ట్ యుఎస్ అని, దానికి అంటే సెపరేట్ గా ఉంటుందా అది రాయాలి అని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారండి. ఓకే, డ్రాప్ డౌన్ వర్డ్ అనేది మ్యాచ్ అవుతుందా, అది నా క్వశ్చన్. ఎగ్జాక్ట్ గా అలా. ఓకే, గ్రాఫికల్ వేలో వచ్చేసరికి మనకి ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇలా ఇచ్చారు. బట్ కోడ్కి వచ్చేసరికి మనం ఏంటంటే ఏదో ఒకటి ఆప్షన్ పాస్ చేయాలి. ఇక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నాయి? ఈస్ట్ యుఎస్ ఉంది. ఈస్ట్ యుఎస్ ఎలా ఉందో చూడండి, ఈ క్యాపిటల్ ఉంది, ఈఏఎస్టి స్పేస్ యుఎస్ అనేది మనకి 2 క్యాపిటల్ ఉంది, అంతే కదండి. సేమ్ అలాగే ఇక్కడ రావాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లేదు, అవసరం లేదండి, సారీ, అవసరం లేదు, ఎలా ఇచ్చినా తీసుకుంటుంది. ఓకే ఓకే. ఈవెన్ ఇది కూడా కదా, అంటే ఇది మనం విండోస్ ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు కూడా డ్రాప్ డౌన్స్ అవన్నీ ఉన్నాయి కదా, అదే విండోస్ క్రియేట్ చేస్తాం కదా. మీకు ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ ఇచ్చేయండి. మీకు ఇద్దరు విండోస్ అయింది అనుకోండి, విండోస్ ఇమేజ్ ఇచ్చేయండి. ఇక్కడ Ubuntu LTS అని ఉంది కదా, అంటే ఆ వర్డ్స్ అనేది మనకి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు, అంతే కదా?
మీకు ఏం లేదండి, ఇప్పుడు మీకు అజూర్ సిఎల్ఐ మనం ఏంటి మైక్రోసాఫ్ట్ డాక్స్ మీకు మొత్తం ఇచ్చేసారు. ఇది మీరు ఓన్ గా కూర్చొని రాయడానికి లేదు. ఓకే, వాళ్ళు ఎలా ఇచ్చారు ఎగ్జిస్టింగ్ దాన్ని రీయూజ్ చేసుకొని మీకు తగ్గట్టు మీరు మాడిఫై చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఏ వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీరే చెప్పండి, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను విండోస్ ఏదైనా క్రియేట్ చేయాలి. విండోస్ కదా, ఓకే రండి ఇక్కడికి వచ్చేసి విండోస్ మిషన్ క్రియేషన్ బై యూజింగ్ అజూర్ సిఎల్ఐ. ఓకే, మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ డాక్స్ ఇలా మీకు వచ్చేస్తున్నాను. ఇక్కడ మైక్రోసాఫ్ట్ డాక్స్కి వచ్చాను. ఎప్పుడైనా మైక్రోసాఫ్ట్ డాక్స్ లోనే ఓపెన్ చేసుకోండి. చూడండి, ఇది విండోస్ మిషన్ క్రియేట్ చేయడానికి. ఇక్కడ ఏముంది ఇమేజ్, విన్ 2016 డేటా సెంటర్. ఇక్కడికి రండి, మనకి వర్చువల్ మిషన్స్కి వెళ్ళాను, నేను యాడ్ అన్నాను వర్చువల్ మిషన్. లోడ్ అవుతుందండి, ఇక్కడికి రండి. ఏముందండి, విన్ సర్వర్ 2019 డేటా సెంటర్ జనరేషన్ 1. ఇక్కడ ఏముంది మనకి 2016 డేటా సెంటర్. సో ఇది వస్తుందండి, మీకు ఈ సర్వర్ క్రియేట్ అవుతుంది 2016. 19 కావాలంటే అక్కడ 9 అని పాస్ చేస్తే సరిపోతుంది 19. ఓకే ఓకే ఓకే, మీకు మైక్రోసాఫ్ట్ డాక్స్ లోనే మాత్రమే మీకు కోడ్ వస్తుందండి. ఆల్రెడీ ఇచ్చేసారు మొత్తం మీకు. ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ ఆప్షన్ చూడండి, క్రియేట్ ఏ విండోస్ వర్చువల్ మిషన్ బై యూజింగ్ అజూర్ సిఎల్ఐ పోర్టల్ ఎలా క్రియేట్ చేస్తాం, పవర్ షెల్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేస్తాం, ఆర్మ్ టెంప్లెట్స్ ఎలా యూజ్ చేసి ఎలా క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ షెల్ క్లిక్ చేయండి. ఓకే, వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలంటే పవర్ షెల్ యూజ్ చేసి కోడ్ న్యూ తోటే స్టార్ట్ అయ్యి. చూడండి, ఇది రిసోర్స్ గ్రూప్ నేమ్ పాస్ చేస్తున్నాం, నేమ్ ఇస్తున్నాం, విఎం నేమ్ ఏంటి, ఏ లొకేషన్ లో, ఓకే, ఏ వీనెట్, ఏ సబ్నెట్, ఓకే, ఏ పోర్ట్ లో మొత్తం ఇచ్చేసారండి. దాంతో పాటు ఇక్కడ ఒకటి నెట్ మిషన్ నేమ్, ఏ సర్వర్ అని మనకి ఇవ్వలేదు ఇక్కడ, బై డిఫాల్ట్ ఏదో తీసుకుంటున్నట్టుంది. ఓకే, ఇదైతే మెయిన్ ఇదేనండి కోడ్. అయితే ఒక మీకు ఏది కావాలంటే విన్ సర్వర్ 2016 లేకపోతే 19 ఇక్కడ ఉంది, ఇది అండి కోడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్ చేస్తున్నాను, చూడండి రన్ చేద్దాం. సో పవర్ షెల్ కదా, బ్యాష్ సెలెక్ట్ చేస్తాను. అర్థమైంది కదండి మీకైతే? ఇంకా అండి క్వశ్చన్స్? హలో శ్రవణ్ గారు, అడగండి. ఇప్పుడు మనం ఒక రిసోర్స్ గ్రూప్ ఈస్ట్ యూఎస్ లో చేసాం కదా, సో అదే విధంగా వీనెట్ కానీ తర్వాత విఎం కానీ వేరే అదర్ దాంట్లో మనం చేయడానికి ఉంటుందా? ఇప్పుడు అన్ని మీ రిక్వైర్మెంట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్ వచ్చింది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రాజెక్ట్, దానికి ఏంటి ఒక రిసోర్స్ గ్రూప్స్, వీనెట్స్, సబ్నెట్స్, వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయమన్నారు. ఓకే, అన్ని కూడా ఒక రీజియన్ లోనే ఉండాలి. డిఫరెంట్ రీజియన్ ఉంటే అది ఎలా తీసుకుంటుందండి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు? దేనికి దాన్ని సపరేట్ క్రియేట్ అవుతుంది, క్రియేట్ అవుతుంది. రిసోర్స్ గ్రూప్ ఇక్కడ క్రియేట్ అవుతుంది, వీనెట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా అది వేరే రీజియన్ లో ఇస్తున్నారు. ఓకే, ఆ వేరే రీజియన్ లో ఇచ్చినప్పుడు వేరే రీజియన్ లో క్రియేట్ అవుతుంది. లేదా వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తున్నారు, వర్చువల్ మిషన్ వేరే రీజియన్ లో క్రియేట్ చేసేటప్పుడు ఆ రీజియన్ సంబంధించిన రిసోర్స్ గ్రూప్ ఇక్కడ ఇవ్వాలి, ఆ రీజియన్ సంబంధించిన వీనెట్, సబ్నెట్ కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే అక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకే, సేమ్ రీజియన్ లో మనం చేస్తే రిజల్ట్ ఇంపాక్ట్ అవుతుంది. అవునండి, సేమ్ రీజియన్ లో ఉండాలి. ఓకే,
ఇంకా అండి క్వశ్చన్స్? శ్రవణ్ గారు, ఇది ఇప్పుడు మనం క్రియేట్ చేసిన VM వర్చువల్ మిషన్స్, ఐ మీన్ నెట్వర్క్స్ అవన్నీ యాక్టివ్ లో ప్రొడక్షన్ లో రన్ అవుతున్నాయి. సో బై మిస్టేక్ లో మనం రిసోర్స్ గ్రూప్ ని ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్స్ గ్రూప్ మెయిన్ బేస్ ని మనం డిలీట్ చేసినాం అనుకోండి, ఆ స్క్రిప్ట్ అనేది రన్ అయిపోయింది సమ్హౌ. సో ఏ ఆ రిసోర్స్ గ్రూప్ డిలీట్ అయ్యే ముందు ఏమైనా ప్రాంప్ట్ ఇస్తా అండి మనకేమన్నా, లేకపోతే అది డైరెక్ట్ అట్లనే డిలీట్ అయిపోతుందా? ఇఫ్ రిసోర్స్ గ్రూప్ డిలీట్ అయితే దాని కింద ఉన్న వర్చువల్ మిషన్స్ అండ్ నెట్వర్క్ వాటి మీద మెయిన్ ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుంది? ఒకటండి, ప్రొడక్షన్ లో చేసేటప్పుడు అంత ఈజీగా ఆషామాషిగా చేయమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోడ్ అంతా మనం ఏంటి అంటే, జనరల్ గా మీకు ఇది చేయడానికి ఇలా చెప్తున్నాను. బట్ మనం అంతా ఏం చేస్తామంటే, వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత డైరెక్ట్ గా అజూర్ డెవాప్స్ లో CI/CD పైప్ లైన్స్ లో ఇది పవర్ షెల్ అయినా టెరాఫార్మ్ అయినా అజూర్ సేల్ అయినా పైప్ లైన్స్ నుంచి వస్తుంది మీ కోడ్ అంతా. ఓకే, కోడ్ అంతా మీకు పైప్ లైన్స్ నుంచి వస్తుంది. ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ మీకు ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. డెవలప్మెంట్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్, ప్రీ ప్రాడ్, UAT, ప్రాడ్ ఇలా వస్తుంది మీకు. ఓకే, డెవ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్ ప్రొడక్షన్ లో చేయడానికి యాక్సెస్ ఉండదు. ఓకే, వాళ్ళంతా అవి చూసి రివ్యూ చేసిన తర్వాత మీకు PR రైజ్, పుల్ రిక్వెస్ట్ అని రైజ్ చేస్తారు, దాన్ని PR అంటారు. ఆ పుల్ రిక్వెస్ట్ అప్రాప్రియేట్ లీడ్ ఆర్ మేనేజర్ లేదా ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి తను చూసి రివ్యూ చేసి అంతా ఓకే అనుకున్నాక ఒక స్పెసిఫిక్ టైం పెడతారు ఆ PR కి. ఆ టైంలో చూసి రివ్యూ చేస్తే ఆ స్పెసిఫిక్ టైంకి ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. పైప్ లైన్ మీరు అక్కడ చేయడానికి ఏం లేదు, పైప్ లైన్ ఆటోమేటిక్ గా స్మూత్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, ఏమైనా ఇష్యూస్ ఉన్నా ముందే మీకు ఎన్విరాన్మెంట్ లో తెలిసిపోతుంది. డెవలప్ ఇష్యూ, టెస్ట్ లో ఇష్యూ, ప్రొడక్షన్ లో ఇట్లా అర్థమైపోతుంది. సో అందుకే CI/CD పైప్ లైన్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ అజూర్ డెవాప్స్ కి వర్క్ చేసేటప్పుడు ఈ మనం ఈ అజూర్ లో ఈ క్లౌడ్ లో వచ్చేసి ఈ పవర్ షెల్ ఆర్మ్ టెంప్లేట్ టెరాఫార్మ్ తోటి లింక్ ఉంటుందండి? అంటే మ్యూచువల్ వర్క్ ఉంటుందా కంపల్సరీ అక్కడ? అవునండి, కొన్ని యాక్టివిటీస్ మీరు పవర్ షెల్ తో చేయాల్సింది ఉంటుంది, కొన్ని యాక్టివిటీస్ మీరు టెరాఫార్మ్ తో చేయాల్సింది ఉంటుంది. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. అన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు అండి, పైప్ లైన్స్ లో ఇంటిగ్రేట్ చేయొచ్చు, మొత్తం కలిపేయచ్చు. ఓకే. ఇంకా మన క్వైరీస్ ఉన్నాయా అదర్స్? VM క్రియేట్ అయిపోయింది. హలో శ్రావణ్ గారు, చెప్పండి. ఇప్పుడు ఇది బ్యాచ్ అజూర్ అడ్మిన్ కిందకి వస్తుందా లేకపోతే ఓన్లీ అంటే ఇలా? ఇది ఓన్లీ అడ్మిన్ ట్రైనింగ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏ డౌట్స్ అడగండి. మనం దీంట్లో IAS, PAS, SAS ఇవన్నీ కవర్ చేస్తున్నామండి. ఒకటండి, అడ్మిన్ అంటే IAS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు అడ్మిన్ అని. ఓకే, PaaS ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అంటే మొత్తం అవన్నీ డెవలపర్ కి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ కింద వస్తాయి. మీరు యాజ్ ఏ అడ్మిన్ గా మీరు పాస్ సర్వీసెస్ మొత్తం క్రియేట్ చేయొచ్చు, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీసెస్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేస్తారు? ఆర్మ్ టెంప్లేట్స్, టెరాఫార్మ్, పవర్ షెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు. బట్ పాస్ సర్వీసెస్ లో మాత్రం వర్క్ చేసేది డెవలపర్. ఓకే, సో అంటే నేను డెవలపర్ని, సో నేను థింక్ చేస్తున్నా అందుకని. సో నా కోసం ఏంటంటే, అంటే ఇప్పుడు పాస్ సర్వీస్ ని మనం ఈ కోర్స్ లో చూస్తున్నామా లేదా అని గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్.
సారీ అండి, వెరీ హార్డ్ టు హియర్. మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. ఎక్కువ వస్తుందండి, మ్యూట్ చేస్తారా? కొంచెం మీరు లేకపోతే చార్ట్ పింక్ మీ క్వశ్చన్ మీరు పింక్ చేయండి. రాజశేఖర్, అసలు రాజశేఖర్. సార్ హలో, చెప్పండి. గ్రాఫికల్ ఉండగా అజూర్ పోర్టల్ ఉండగా మళ్ళీ ఈ అజూర్ సిఎల్ఎస్ ఎందుకు యూజ్ చేస్తాం సార్? గ్రాఫికల్ ఉండగా ఇవి ఎందుకు యూజ్ చేస్తామని అడుగుతున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాయిన్ అయ్యారండి ప్రాజెక్ట్ లో, మీరు జాయిన్ అయ్యారు, అప్పుడే అజూర్ వచ్చింది అనుకుందాం. 4 years బ్యాక్ 6 years బ్యాక్ అజూర్ వచ్చింది మనకి. మీకేంటి ఇవన్నీ క్రియేట్ చేయమన్నారు, మీరు వచ్చారు, గ్రాఫికల్ వేలో క్రియేట్ చేశారు. ఏమన్నారు, ఏంటి మీ రిక్వైర్మెంట్ ఏంటంటే, ఒక రిసోర్స్ గ్రూప్ వచ్చేసి ఈస్టీఎస్ లో కావాలి, వీనెట్లు ఇవి కావాలి, సబ్నెట్లు ఇవి కావాలి అని చెప్పేసి అంటే మీరు అందరు గ్రాఫికల్ క్రియేట్ చేస్తారు. సేమ్ అలాంటి యాక్టివిటీ మీరు చేయండి, సేమ్ అలాంటి యాక్టివిటీ మళ్ళీ మీకు ఫ్యూచర్ లో వచ్చింది. మీరు ఇప్పుడు గ్రాఫికల్ గా ఒక పని చేశారు, అదే పని మీరు మళ్ళీ మీకు 2 days తర్వాత వచ్చింది. మీరు గ్రాఫికల్ గా చేసేటప్పుడు మీరు 1 by 1 సెలెక్ట్ చేసేసుకొని అన్ని క్రియేట్ చేశారు, ఒక 4 hours పట్టింది అనుకో. ఓకే, మళ్ళీ అదే వర్క్ వచ్చింది మళ్ళీ మీకు 2 days తర్వాత, మళ్ళీ క్రియేట్ చేయడం మొదలు పెట్టారు. ఈసారి ఎంత అయింది? సేమ్ అదే టైమో లేకపోతే 3 hours ఎంతో అయింది. ఓకే, టైం ఇక్కడ ఏమైనా రెడ్యూస్ అయిందా? లేదు. ఇంకొకటి ఏంటంటే, మాన్యువల్ గా చేసేటప్పుడు మిస్టేక్స్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బై డిఫాల్ట్ ఒకవేళ మీరు మిస్టేక్ గా ఒక ఐపీ అడ్రస్ తీయబోయి 10.0.0.0/16 ఇవ్వబోయి ఇంకో 0 బదులు ఎక్స్ట్రా 0 బదులు 102 ఏదో ఇచ్చారు. ఇలాంటి మిస్టేక్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి గ్రాఫికల్. ఓకే, అండ్ ఇది ఇంకేంటంటే టైం టేకన్ ప్రాసెస్. మాన్యువల్ గా చేయాలంటే టైం టేకన్ ప్రాసెస్, అందుకోసమనే ఆటోమేషన్ వచ్చింది. ఆటోమేషన్ ఏంటి అంటే మీ యొక్క టైం ని మొత్తం రెడ్యూస్ చేయడమే, మీరు చేసిన యాక్టివిటీస్ రీయూజబుల్ చేసుకోవడమే. ఓకే, కోడ్ అంతా రీయూజబుల్ గా ఉండాలి, మీ యొక్క వర్క్ అంతా బర్డెన్ అంతా తగ్గాలి, మాన్యువల్ ఎఫర్ట్ పోవాలి. ఈ రోజు ఉంటారు మీరు మాన్యువల్ గా క్రియేట్ చేస్తారు, ఓకే, మీరు వెళ్ళిపోతారు, చాలా క్రియేట్ చేశారు, మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారు, వేరే కొత్తతను జాయిన్ అయ్యారు. ఓకే, మీరు క్రియేట్ చేసిన దాంట్లో ఏదో ఇష్యూ వచ్చింది ఫ్యూచర్ లో, మళ్ళీ మీరు క్రియేట్ చేసిన అన్ని ఒక్కొక్కటి ఎక్కడ క్రియేట్ చేశారు, ఎక్కడ ఉంది రిసోర్స్ గ్రూప్, ఏ వినెట్ నేమ్ ఏమి ఇచ్చారు, ఏ ఐపీ అడ్రస్ ఇచ్చారు, ఇలా మొత్తం వెతుక్కోవాలంటే అది డిఫికల్ట్ జాబ్ తనకి, న్యూ జాయినర్ కి. సో అందుకోసమే వాళ్ళ ఆటోమేషన్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆటోమేషన్ లో మనకి చాలా ఉన్నాయి, అజూర్ సిఎల్ఐ, మనకి ఆర్మ్ టెంప్లెట్స్, పవర్ షెల్ ఇలా వచ్చింది. లేటెస్ట్ గా వచ్చింది లాస్ట్ 2.5 years నుంచి బాగా మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉంది టెరాఫార్మ్. మనం ఎక్కువ దాని గురించి మాట్లాడాలి. ఓకే, ఇంకా అండి. Hello, Shravan. This is Charan. Yeah. Small difference between Azure admin and Azure developer. Developer and Azure DevOps both are same. అడ్మిన్ రోల్ డిఫరెంట్ అండి, డెవలపర్ రోల్ డిఫరెంట్ అండి. మన అడ్మిన్ ఏంటంటే జస్ట్ ఇలా ఆర్మ్ టెంప్లెట్స్, టెరాఫార్మ్, పవర్ షెల్ యూజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జస్ట్ మనం క్రియేట్ చేస్తాం అంతే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇస్తాం వాళ్ళకి. అప్లికేషన్ ఉంది కదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ వాళ్ళకి అమెజాన్ లాంటి అప్లికేషన్ ఉంది, అమెజాన్ అప్లికేషన్ కి ఇన్ని సర్వర్లు కావాలి. ఓకే, ఆ తర్వాత వాళ్ళకి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ని లోడ్ బ్యాలెన్సర్స్, ఇన్ని అప్లికేషన్ గేట్వే, ఇలాంటి ఎన్ఎస్జి రూట్స్ ఇవన్నీ కావాలంట. అది మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ జస్ట్ మనం క్రియేట్ చేసి పెడతాం, బట్ అప్లికేషన్ డెవలప్ చేసేది ఎవరు? డెవలపర్స్. అంటే ఆ కోడ్ ని C# అదర్ కోడ్ జావాలో రాయడం. ఓకే, బ్యాక్ అండ్ SQL డేటాబేసెస్ సపరేట్ DB టీమ్ ఉంటుంది. ఓకే, సో ఇలా కోడ్ మొత్తం డెవలప్ చేసేది, అప్లికేషన్ డెవలప్ చేసేది డెవలపర్స్. జస్ట్ మనం ఏంటి, మన రోల్ ఏంటంటే Those concepts are covered in Azure developer, Azure DevOps. అవునండి, మన రోల్ ఏంటి, అజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, బ్యాకప్ తీయడం, ఏదైనా సర్వర్స్ మనకి రీబూట్ అయ్యి రీస్టార్ట్ అయ్యి ఫెయిల్ అయిపోతే సర్వర్స్ ని ట్రబుల్ షూట్ చేసి మనం తీసుకురావడం, సర్వర్స్ ని మానిటరింగ్ చేయడం, న్యూ జాయినర్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం. ఓకే, admin roles చేయడం ఇవి ఉంటుంది. చెప్పండి. These are admin roles. మీ చెప్పినది. అవునండి. Okay, Shravan, thank you. Are we going to learn pass in the course? లేదండి, కంప్లీట్ గా మనము
ఇది అడ్మిన్ ట్రైనింగ్ అండి, పాస్ కాదు. పాస్ అంటే మీకు వచ్చేసి ఫంక్షన్ యాప్స్, లాజిక్ యాప్స్ ఇవన్నీ C# కోడ్ లో లేకపోతే వేరే కోడ్ యూస్ చేసి చేయాలి. ఇది పాసెస్ కాదు, జస్ట్ పాస్ సర్వీసెస్ ని టెరాఫామ్ ఆర్మ్ టెంప్లెట్స్ యూజ్ చేసి క్రియేట్ చేసి చూపిస్తాను తప్ప పాస్ మీకు వాటి గురించి మాట్లాడాలి. ఎందుకు అంటే నేను అడ్మిన్ కాదు, సారీ నేను డెవలపర్ కాదు, అడ్మిన్. ఇంకా క్వశ్చన్స్? అడ్మిన్ జాబ్ వేరే ఉంటుంది, డెవలపర్ జాబ్ వేరే ఉంటుంది. రెండు కలిపి ఏమి ఉండదు, దేనికైనా సపరేట్. శ్రవణ్, జనరల్ గా డెవాప్స్ చేసేవాళ్ళు, ఐ మీన్ రియల్ టైంలో అజూర్ డెవాప్ చేసే వాళ్ళు ఈ అజూర్ మీద కూడా వర్క్ చేస్తారా? అంటే వాళ్ళే బిఎం క్రియేట్ చేసుకుని వాళ్ళే పైప్ లైన్ బిల్డ్ చేసుకుని ఉంటారా, లేకపోతే ఈ రెండు టీమ్స్ అనేవి సపరేట్ గా ఫంక్షన్ అవుతుందా రియల్ టైంలో? అజూర్ డెవాప్స్ అజూర్ అడ్మిన్ వాళ్ళు మీకు అది అప్ టు కంపెనీ ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. జనరల్ గా మా దగ్గరికి వచ్చేసరికి రెండు యాక్టివిటీస్ నావేనండి. నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేది మేమే, అజూర్ డెవాప్స్ CI/CD పైప్లైన్స్ చేసేది మేమే. ఓకే, కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయి అంటే సపరేట్ గా అజూర్ డెవాప్స్ కి సపరేట్ టీమ్ పెట్టుకుంటారు, అజూర్ సపరేట్ టీమ్ పెట్టుకుంటారు. ఈ అజూర్ వాళ్ళు జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఓకే, సర్వర్స్ ఏమైనా వస్తే ట్రబుల్ షూట్ చేసుకోవడం, బ్యాకప్ తీయడం ఇలాంటివి. అజూర్ డెవాప్స్ వచ్చేసి వాళ్ళు పైప్ లైన్స్ క్రియేట్ చేయడం, పైప్ లైన్స్ ఎగ్జిక్యూట్ చేయడం, యామల్ స్క్రిప్ట్ యూజ్ చేసి ఏమైనా ఎర్రర్స్ వస్తే వాళ్ళు సాల్వ్ చేసుకోవడం, పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసుకోవడం, వాళ్ళ పని ఇదే ఉంటుంది. ఓన్లీ CI/CD పనే ఉంటుంది, బిల్డ్ రిలీజ్ పనే ఉంటుంది. వీళ్ళకి ఓన్లీ అడ్మిన్ వర్క్ ఉంటుంది. మాకు మాత్రం కలిపి ఉంటుంది, డిపెండ్స్ అన్నమాట, ప్రాజెక్ట్ ని బట్టి, కంపెనీ స్టాండర్డ్స్ ని బట్టి ఉంటుంది. ఓకే, గట్ ఇట్. సార్ ఎజ్యూర్ అడ్మిన్ ఒకటి నేర్చుకుని ఎజ్యూర్ డవాప్స్ నేర్చుకోపోకుండా డైరెక్ట్ గా డవాప్స్ నేర్చుకుంటే ఏమన్నా యూజ్ ఉందా సార్? మీకు జాబ్స్ అనేవి ఎలా ఉంటాయంటే అజూర్ మీద జాబ్స్ సపరేట్ జాబ్స్, అజూర్ డెవాప్స్ మీద సపరేట్ జాబ్స్, డెవాప్స్ మీద సపరేట్ జాబ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే అన్ని కలిపి అడుగుతారు, అన్ని కావాలని అడుగుతారు. ఓకే, మీకు అజూర్ తెలిసి ఉండాలి, అజూర్ డెవాప్స్ తెలిసి ఉండాలి, డెవాప్స్ తెలిసి ఉండాలి, అన్ని అడుగుతారు. ఎందుకు అంటే మీరు ఒక ప్రాజెక్ట్ లో జాయిన్ అయిన తర్వాత మీకు దేని మీద ఒక దాని మీద వర్క్ ఇచ్చినా సరే మీకు ఏం టూల్స్ వాడుతున్నారు, ఏ టెక్నాలజీస్ వాడుతున్నారు, ఎలాంటి టీమ్స్ ఉంటాయి, దేని మీద ఏ వర్క్ ఉంటుంది అని చెప్పేసి మీకు అప్లికేషన్, ఆ ప్రోడక్ట్ మొత్తం ఈజీగా అర్థం అవడానికి కోసం అని చెప్పేసి మిమ్మల్ని అన్ని అడుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అజూర్ డెవాప్స్ మీద వెళ్ళారండి, ప్రతిరోజు CI/CD పైప్ లైన్స్ మీద వర్క్ ఉంటుందా? మీకు ఉండదు. ప్రతిరోజు ఉంటుంది CI/CD పైప్ లైన్స్, ప్రతిరోజు ఉంటాయా? ఒకవేళ CI/CD పైప్ లైన్స్ ఉన్నా ఒక హాఫ్ డేనో సరిపోతుందా, లేదా 1 డేనో సరిపోతుంది, ప్రతిరోజు ఉంటుంది. మరి నెక్స్ట్ డే మీ వర్క్ ఏంటి? క్లయింట్ తెలుసు కదా మీరు ఖాళీగా ఉంటారన్న విషయం. మీకు అంత ప్యాకేజెస్ తెచ్చి మేము తీసుకొచ్చి ఊరే కూర్చోబెట్టాడు కదండి, అందుకోసం మీకు అన్ని కావాలని అడుగుతుంది. ఓకే, అడిగి మీకు అజూర్ వర్క్ డెవాప్స్ వర్క్ ఉంటుంది, డెవాప్స్ కూడా వర్క్ ఉంటుంది. డెవాప్స్ మేబీ గిట్ కమాండ్స్ ఇవన్నీ గిట్ యూజ్ చేసేసి మీ కోడ్ చెక్ చేయడం, కోడ్ ఏమైనా ఇష్యూస్ వస్తే మీరు ఏమైనా డెవలపర్స్ కూర్చొని వాళ్ళ కోడ్ ని మీరు వాళ్ళ కోడ్ వాళ్ళే చేస్తారు, ఇంకా కాన్ఫిగ్ సిస్టమ్ మీకు రిజాల్వ్ చేయడం గిట్ కమాండ్స్ యూజ్ చేసి. ఆ తర్వాత మీకు యాన్సిబుల్ యూజ్ చేసి ప్లే బుక్ రాసి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆటోమేషన్ యాక్టివిటీస్ చేయడం, ఇలాంటివి చిన్న చిన్న వర్క్ ఉంటాయి. ఓకే, మీ 8 అవర్స్ మీరు ఏం చేస్తారో క్లయింట్ కి తెలుసు. ఒక 3 అవర్స్ 4 అవర్స్ మీటింగ్ పోయినా రిమైనింగ్ 4 అవర్స్ ఏం చేశారనేది మీ క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు అందరూ యూజ్ చేసేది స్క్రమ్ అండి. ఓకే, ఎజైల్ మెథడాలజీలో ఏంటంటే మీరు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు, అక్కడే ఇస్తున్నారు, మీకు వర్క్ ఐటమ్ ఇస్తారు, ఆ వర్క్ ఐటమ్ కి ఎంత మీకు ఎఫర్ట్ ఇవ్వాలో అక్కడే ఉంటుంది, యాక్చువల్ ఎఫర్ట్స్ టు ఎస్టిమేటెడ్ ఎఫర్ట్ అని అక్కడే ఇస్తారు. అర్థమైపోతుంది, మీరు దానికి ఇంత ఎఫర్ట్ మీరు కాదు ఎఫర్ట్ పెట్టేది, వాళ్ళకి తెలుసు. అక్కడ లీడ్ కి, స్క్రమ్ మాస్టర్ వీళ్ళందరికీ తెలుసు ఈ టాస్క్ ఎంత టైం పడుతుంది అని. ఒక 4 అవర్స్ 5 అవర్స్ ఇలా ఇచ్చేస్తారు. ఓకే, అలా ఉంటుందండి. ఇంకా అండి అదర్ క్వశ్చన్స్?
శ్రవణ్, మనకి టైం ఉంటే ప్లేబుక్ క్రియేట్ చేసేది ఉందా అండి ఛాన్స్? మీకు డెవాప్స్ లో నుంచి అది ఆన్సిబుల్ వస్తుందని అది నేను అప్పుడు అక్కడ కవర్ చేస్తాను. క్వశ్చన్స్ అండి. హలో, చెప్పండి. మనం పవర్ షెల్ లో కానీ సిఎల్ లో కానీ మనం ఇప్పుడు రన్ చేస్తాం కదా స్క్రిప్ట్ అనేది. సో అది మామూలుగా కేస్ సెన్సిటివ్ అండి. ఇప్పుడు మామూలుగా నేను ఒకటి రన్ చేశాను అజూర్ పవర్ షెల్ లో, సమ్ ఎర్రర్ వచ్చింది. అంటే దీనిలో కేస్ కంపల్సరీ అని, లైక్ ఇప్పుడు మనం అజూర్ ఏజెడ్ దగ్గర స్మాల్ ఏజెడ్ కానీ క్యాపిటల్ కానీ అలా కేస్ సెన్సిటివ్ ఉంటుంది అందులో. మీరు ఎగ్జిక్యూట్ చేశారా? చేశాను, బట్ అది చేశాను ఇప్పుడు మామూలుగా అది న్యూ అజూర్ పవర్. ఇక్కడ మీరు అన్నట్టే ఇక్కడ నేను రిసోర్స్ గ్రూప్ ఉంది ఏదైనా నేను ఇక్కడ క్యాపిటల్ ఏ పెట్టానండి. ఓకే ఓకే, ఇక్కడ నేను పవర్ షెల్ లో నేను చేసింది ఏదైతే సరే ఇది చూద్దాం, అది చూద్దాం. ఇక్కడ నేను కాపీ చేశాను. ఓకే, ఇప్పుడు ఏదైనా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చి స్పేస్ చేశాను, చూద్దాం ఏమంటుందండి. ఏజెడ్ కమాండ్ నాటుతూ ఉండాలి అంటే దీని ఏంటి ఇది, దీని ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? ఇప్పుడు మీకు ఇది కమాండ్ ఇన్కరెక్ట్ గా ఉందని లైక్ కాదండి. ఇప్పుడు నేనేం చేశాను, జస్ట్ ఇక్కడ వాడిచ్చిన ప్రకారం స్మాల్ ఏ, నేనేం చేశాను క్యాపిటల్ ఏ పెట్టాను. దీని మీనింగ్ మీకు ఏమర్థం అవ్వాలి? ఓకే ఓకే, కేసెస్ ఓకే, అంతే కదండి. తర్వాత నెక్స్ట్ ఏమైంది, పవర్ షెల్. ఇక్కడ న్యూ ఉంది కదా, ఎన్ తీసేసి స్మాల్ ఎన్ పెట్టి ఇక్కడ రిసోర్స్ గ్రూప్ 2 అని ఇచ్చేసి ఇది కాపీ చేసి ఇక్కడ వచ్చి పవర్ షెల్ సెలెక్ట్ చేయాలి. పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఇక్కడ ఎలా అయినా ఇవ్వచ్చు అంటే లైక్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంట్రల్ యూఎస్ ఇలా ఉంది కదా, దీని బదులు అన్ని క్యాపిటల్, అన్ని మనం క్యాపిటల్స్ ఇచ్చాము. ఓకే ఓకే, ఇచ్చేసి నేమ్ ఇది ఒక మార్క్. క్రియేట్ అయింది కదా, అంటే దీన్ని బట్టి మీకు పవర్ షెల్ ఏమని అర్థం అవ్వాలి మీకు? ఓకే, కేస్ సెన్సిటివ్ అవసరం లేదండి, లైక్ ఎలా ఇచ్చినా మనం యాక్సెప్ట్ చేస్తుంది. ఇంతే. ఓకే, ఇంకా అండి క్వశ్చన్స్? సార్ కోడింగ్ ఎక్కువ ఉంటుందా సార్ అడ్మిన్ లో, లేదా జస్ట్ నార్మల్ గా ఉంటుందా సార్? కోడింగ్ ఒకటండి, మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ చాలా ఉన్నాయంటే మీరు ఉన్నదాన్ని రీయూజ్ చేసుకోవడమేనా, ఎక్కువ రీయూజే ఉంటుంది. కొన్ని మాత్రం మీరు స్క్రాచ్ డెవలప్ చేయాల్సి ఉంటుంది, బట్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో. నేను ఆల్రెడీ నిన్న చెప్పాను ఏంటంటే, మీకు ఏదైనా టాస్క్ వచ్చినా ఏదైనా వర్క్ ఇచ్చినా కంగారు పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్ ఏమి ఇచ్చారో దాన్ని ప్రజెంట్ అనాలిసిస్ చేయండి, అర్థం చేసుకోండి. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఫస్ట్ చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే, ఇలాంటి టాస్క్ ఇంత ముందు ఈ ప్రాజెక్ట్ లో చేశారా, అది ఉందా అని ఫస్ట్ వెతకండి. అలాంటిది ఉందా అని వెతకండి. ఫస్ట్ మీ సైడ్ నుంచి మీరు వెతకండి, అలాంటి చేసిన పని మన ఆల్రెడీ ఉందా. దొరికింది అనుకోండి, దాన్ని తీసుకొచ్చి డ్రాఫ్ట్ వర్షన్ దాన్ని కాపీ చేసేసుకొని వేరే దగ్గర ఒక డ్రాఫ్ట్ వర్షన్ పెట్టుకొని ఆ పెట్టుకున్న ఆ టాస్క్ ఏంటి, ఓకే ఈ టాస్క్ ఏంటి, రెండు ఏమైనా సిమిలర్గా ఉన్నాయా, ఎంత వరకు సేమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 70% 80% సేమ్ ఉంది అనుకోండి, అంతవరకు పెట్టుకోండి. మిగతా మాడిఫై చేసేసుకోండి. అలా దొరికింది అనుకోండి, యు ఆర్ లక్కీ. ఓకే, మోస్ట్లీ ఉంటాయి.
రిపీటెడ్ వర్కే ఉంటుంది మీకు మోస్ట్లీ. అవి ఎక్కడ దొరుకుతాయి సార్? అది మీ ప్రాజెక్ట్ ని బట్టి ఉంటుందండి. మీకు ప్రాజెక్ట్ లో జనరల్ గా ఏం చేస్తారంటే మీకు రిపాజిటరీలో కోడ్ మెయింటైన్ చేస్తారు. చాలా ఉంటాయి రిపాజిటరీస్. ఓకే, అంటే గిట్ హబ్ రిపాజిటరీస్ ఉంటాయి. ఆ రిపాజిటరీలో మీకు ఆల్రెడీ మీరు ఒక జాబ్ వచ్చిన మీకు ఎప్పుడైనా ఫస్ట్ జాబ్ రాగానే అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ 1 month మీకు కేటీ అని చెప్పేసి సిస్టమ్ అలొకేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అక్కడంతా చాలా మంది టైం పాస్ చేస్తారు. అలా కాకుండా ఇచ్చిన కేటీ ప్రాపర్ గా వినడం, అవి ఇచ్చిన వీడియోస్ ప్రాపర్ గా విని, ఓకే, మీకు యాక్సెస్ రావడానికి ముందే మీరంతా వినేసి ఒక ప్రాపర్ బెస్ట్ ఒక ఐడియాతో ఉండి వన్స్ యాక్సెస్ రాగానే ఎక్కడ రిపాజిటరీస్ ఎక్కడ కోడ్ ఉన్నాయి, ఓకే, ఇలా చూడండి. మీకు అప్పుడు ఐడియా ఉంటుంది. ఏదైనా టాస్క్ చేయగానే ఎగ్జిస్టింగ్ కోడ్ రిపాజిటరీలో ఎక్కడైనా ఉందని చెక్ చేసుకుని మీరు వెతుక్కోవడమే. అప్పటికి మీకు దొరకకపోతే మీ కోలీగ్స్ నో, మీ సీనియర్స్ నో, మీ లీడ్స్ నో మీరు వల్ల అడిగి మీరు తీసుకుంటారు. ఆ టాస్క్ అప్పటికి లేదనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటిది లేదు, అనాలిసిస్ చేసి, ఓకే, అనాలిసిస్ దాని గురించి అనాలిసిస్ అని చేసి ఓకే గూగుల్ చేయండి. ఇది మైక్రోసాఫ్ట్ లో ఎలా ఉంటుందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదే ఉంటుందండి. దాని దగ్గర మీరు మాడిఫై చేసుకోవాలి. సపరేట్ గూగుల్ బేస్ సొంతంగా స్విచ్ చేయాల్సిన పని లేదు. మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఓన్ గా ఓకే వాళ్ళ ఓన్ ఫాలో అవుతారు, ఉన్నది రీయూజ్ చేసేస్తారు. ఓకేనండి సార్ ఇంకో డౌట్ సార్. చెప్పండి సార్. ఎజ్యూర్ సిఎల్ఐ క్రియేట్ చేశారు కదా సార్ ఇందాక, దాంట్లో రిసోర్స్ గ్రూప్ విర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేశారు కదా సార్. అప్పుడు ఎప్పుడు అయినా ఏజెడ్ గ్రూప్ క్రియేట్ అని చెప్పి అలా ఇచ్చారు కదా సార్ మీరు ఇందాక కోడ్. అవునండి. అవి సేమే ఉంటాయా సార్? జస్ట్ అంటే వాళ్ళు మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి ఈస్ట్ యుఎస్, సెంట్రల్ యుఎస్ చేంజ్ అవుతాయి అంతే కదా సార్? మిగతా అన్ని సేమే ఉంటాయి. మిగతా అన్ని సేమ్. వెరీ గుడ్ అండి, అంతేనండి. మిగతా అంతా సేమ్. అంటే మనం ఎక్కడైతే క్రియేట్ చేసామో అవి ఇస్తాం మనం అంతే. మీకు ఏ కావాలో అవి మాడిఫై చేసుకుని సరిపోతుంది. మిగతాదంతా స్కెలిటాన్ అంతా సేమ్ ఉంటుంది. ఓకే. శ్రవణ్ గారు, ఇది హైరార్కీ ఫాలో అయ్యేటప్పుడు మామూలుగా ఫస్ట్ రిసోర్స్ గ్రూప్ నుంచి క్రియేట్ చేస్తాం కదా, అలా కాకుండా ఫస్ట్ ఇందాక ప్రవీణ్ గారు అన్నట్టు ఫస్ట్ వర్చువల్ మిషన్, తర్వాత మళ్ళీ క్రిస్పీగా వర్చువల్ నెట్వర్క్ అట్లా క్రియేట్ చేసుకున్నా కూడా స్టార్టింగ్ నుంచి కూడా రిసోర్స్ గ్రూప్ నుంచి క్రియేట్ అవుతుంది కదండి? అవునండి. మనం ఎట్లా క్రియేట్ చేసుకున్నా కూడా క్రియేట్ చేసుకోవడం అంటే ఏం లేదు, మీరు ఇప్పుడు ఇదంతా కోడ్ రాశారండి. ఇప్పుడు నేను ఏం చేశాను, ఓకే, ఫస్ట్ ఈ అజూర్ సిఎల్ఐకి వచ్చేసరికి ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాల్సింది రిసోర్స్ గ్రూప్ ని కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకంటే మీరు డైరెక్ట్ గా వర్చువల్ మిషన్ ఎగ్జిక్యూట్ చేస్తే స్క్రిప్ట్ అది ఏం ఎత్తుకుంటుంది, ఈ రిసోర్స్ myRG2 ఉందా లేదా అని ఎత్తుకుంటుంది. అక్కడ లేకపోతే ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. కాబట్టి దాన్ని ఓకే, అది పవర్ షెల్ అయినట్లనే సిఎల్ఐ అట్లే. పవర్ షెల్ ఏంటంటే మీకు కమాండ్స్ అంతా తీసుకెళ్ళి .ps1 అని చెప్పేసి పవర్ షెల్ సేవ్ చేసి స్క్రిప్ట్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే ఇది పైకి ఇది కిందికి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ షెల్ ఎక్కడ ఉంది, ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా బ్లాక్ ఆఫ్ కోడ్, Ctrl+X అన్నాను, ఇక్కడ ఇచ్చాను. దీన్ని నేను ఏం చేస్తానంటే .ps1 అని చెప్పేసి పవర్ షెల్ ఎక్స్టెన్షన్ సేవ్ చేసేసి, ఓకే, ఆ స్క్రిప్ట్ ని రన్ చేస్తే, ఓకే, మీకు అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మాట్లాడుతున్నాం. అడ్వాన్స్, చాలా అడ్వాన్స్. ఓకే. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది క్రెడిట్ కార్డ్ ద్వారా ఇప్పుడు మనం ఫ్రీ ట్రయల్ వర్షన్ లో క్రెడిట్ కార్డ్ ద్వారానే తీసుకుంటున్నాను, డెబిట్ కార్డ్ ద్వారా కూడా మనం లాగిన్ అవ్వచ్చా ఫ్రీ ట్రయల్ వర్షన్ కి? ఓన్లీ క్రెడిట్ కార్డే, అన్ని క్రెడిట్ కార్డులు అవ్వట్లేదు. నా కొత్త క్రెడిట్ కార్డ్ అండి, ఐసిఐసి యూస్ చేసి ముందే క్రియేట్ చేశాను, బట్ అవ్వలేదు. నేను సింపుల్ గా నా పేఆర్జీగో ఉంది కాబట్టి నా పేఆర్జీగో వాడు. అంటే మళ్ళీ నెక్స్ట్ వేరే ఎట్లా అంటే ఎట్లా చేసుకోవాలి మనం ఒకవేళ లాగిన్ అవ్వాలంటే? అన్ని ఎందుకో తెలియదండి, లాస్ట్ టైం వరకు 2 months బ్యాక్ వరకు ఏ క్రెడిట్ కార్డ్ ఇచ్చినా క్రియేట్ అయిపోయేది. ఒక క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ తో కూడా క్రియేట్ అయింది.
బట్ ఇప్పుడు అవ్వట్లేదండి. కొన్ని కార్డ్స్ ని రిస్ట్రిక్ట్ చేశాడు. యుఎస్ కార్డ్స్ మాత్రం అవుతున్నాయి. యుఎస్ లో మీకు తెలిసిన కార్డ్స్ ఉంటే తీసుకోండి, అవుతుంది. కొన్ని కార్డ్స్ ట్రై చేయండి, కొన్ని హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ లాంటివి అవుతున్నాయంట, ట్రై చేయండి. అవి డిపెండ్స్ అపాన్ మాస్టర్ అండ్ వీసా. వీసా మాస్టర్ ఉంటేనే అవుతుంది. ఈ రూపీ క్రెడిట్ కార్డ్స్ కొన్ని ఉంటాయి కదా, అవి అవ్వట్లేదు. ఈ వీసా మాస్టర్ అది కూడా వీసా మాస్టర్ కార్డు కూడా మన ఇండియాలో ఉన్న కార్డ్స్ కూడా కొన్ని కావట్లేదు. వీసా కూడా అవ్వట్లేదు. వీసా అవ్వట్లే, మాస్టర్ లో కూడా అవ్వట్లేదు కొన్ని కార్డ్స్. అంటే బట్ అలా కాకుండా ఇంకా వేరే ఏమైనా ఎలా ఏమైనా మనం అవ్వచ్చా అని, వితౌట్ కార్డ్ ప్రాసెస్ లేకుండా? లేదు, కార్డ్ లేకుండా లేదంటే పేయాజిగో వెళ్ళిపోవడమేనండి. పేయాజిగోలో మీకు ఈ ప్రాబ్లమ్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పేయాజిగో అంటే డైరెక్ట్ అమౌంట్ పే చేస్తాను, ఏ కార్డ్ అయినా తీసుకుంటుంది పేయాజిగో వస్తే. క్రెడిట్ కార్డ్, సారీ క్రెడిట్ కార్డ్, ఏ క్రెడిట్ కార్డ్ అయినా తీసుకుంటున్నాను పేయాజిగో అంటే. కానీ బిల్ మాత్రం బాగానే వస్తుంది. థ్యాంక్ యూ. శ్రావణ్, ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి నెక్స్ట్ క్లాస్ కి సో యాక్చువల్ క్లాస్ స్టార్ట్ అవుతుందా అండి? అంటే డెమోస్ మెయిన్ ఇవాళతో అయిపోయి రేపటి నుంచి యాక్చువల్ క్లాసెస్ ఉంటాయా? రేపటి నుంచి యాక్చువల్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఓకే, చెప్పండి. 5 days క్లాస్ అన్నారు కదా, 5 days అంటే ఎప్పుడెప్పుడు అండి? ఏంటండి 5 days క్లాస్? స్టార్టింగ్ కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటామండి. వన్స్ ఇది మెయిన్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత మీకు వీక్లీ 5 days మాత్రం పక్క క్లాసెస్ ఉంటాయండి. ఓకే, మోస్ట్లీ మాత్రం 100% సాటర్డే సండే మాత్రం పక్కా ఉంటుంది మీకు. అది కూడా ఈవినింగ్ టైంలో ఉంటుంది. సాటర్డే సండే ఈవినింగ్ టైం. ఎందుకంటే మిగతా వీక్ డేస్ లో మార్నింగ్ లేవడం అంటే ఓకే, బట్ దట్టు సాటర్డే సండేస్ లో కూడా తొందరగా వేకప్ అవ్వడం అనేది కొంచెం ఇబ్బంది అని చెప్పేసి సాటర్డే సండే మాత్రం నేను ఈవినింగ్ లేదా ఆఫ్టర్నూన్ అట్లా 3 PM తర్వాత 3 PM నుంచి 5 PM అలా తీసుకుంటాను. 2 hours తీసుకుంటానండి. ఓకే, మిగతా 3 days మాత్రం మండే ఆర్ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడేలో ఏదో ఒక 3 days పక్కా తీసుకుంటాను. మీకు ఎప్పుడు నేను ఇంటిమేట్ చేస్తూనే ఉంటానండి, 1 day ముందు ఇంటిమేట్ చేస్తూనే ఉంటాను. ఈ గ్రూప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీరు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు కదా? అవునండి, అమౌంట్ పే చేసిన తర్వాత అందరికి గర్ల్స్ సపరేట్ గా, బాయ్స్ సపరేట్ గా నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. యా, ఓకే, షూర్. యా, వన్ మోర్ థింగ్ శ్రావణ్, ఇంకొకటి ఎస్ఏ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అజూర్ లో. అవునండి, అది ఎట్లా ఎంతవరకు ఉపయోగపడుతుంది? దాని కాన్సెప్ట్ ఏంటి అజూర్ లో? ఇప్పుడు మీరు అన్నారు ఐఏఎస్ అంటే అడ్మిన్ సైడ్ వస్తుంది, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే డెవలపర్ సైడ్ వస్తుంది. ఈ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది మనకి? దేనికి ఎందుకు? అంతవరకు రాలేదండి, చెప్తాను వచ్చినప్పుడు. మూడింటికి 3 డిఫరెన్షియేట్ చేసి చెప్తాను. ఒక ఎగ్జాంపుల్స్ తీసుకొని ఒక డిఫరెన్షియేట్ చేసి చెప్తాను. దాదాపు ఒక 1/2 hour పడుతుంది దాని గురించి. ఓకే. హలో సార్. చెప్పండి సార్, ఫ్రెండ్స్ చెప్పారు డెబిట్ కార్డ్ తో కూడా క్రియేట్ చేసుకోవచ్చని. ఐసిఐసి బ్యాంకు, కోటక్ మహేంద్ర, యూనియన్ బ్యాంక్ తో అవుతున్నాయండి సార్. అవుతే ట్రై చేయండి. ఇంతవరకు అదే సార్, అది అవుతున్నాయండి సార్. అదే ఎవరైనా ట్రై చేసేయంటే చేయమనండి సార్, ఒకసారి అవుతే అవ్వచ్చు కదా. డెబిట్ కార్డ్ తో డెబిట్ కార్డ్ తో ఐసిఐసి బ్యాంక్, కోటక్ మహేంద్ర, యూనియన్ బ్యాంక్. ఓకే, ఐసిఐసి, కోటక్, యూనియన్. లేదండి, నేను ఐసిఐసి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు రెండు యూజ్ చేసి నేను క్రియేట్ చేశాను, అవ్వలేదు. మీరు ట్రై చేసి చూడండి, అయితే చేయండి. యా, ఓకే. సో నిన్న ఐసిఐసి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి చేశాను నేను, లాగిన్ అయింది, ఓపెన్ అయింది. అయిందండి? ఓకే, గుడ్. అయిందండి. డెబిట్ కార్డ్ తో అయిందా అండి? క్రెడిట్ కార్డ్ యూజ్ చేశాను. క్రెడిట్ కార్డ్, ఓకే. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్. శ్రవణ్ గారు, ఒక్క నిమిషం అండి. శ్రీలత, దిస్ కోర్స్ ఇంక్లూడ్స్ ఓన్లీ అజూర్ అడ్మిన్ ఆర్ డెవాప్స్? ఓన్లీ అజూర్ అడ్మిన్ అండి. ఫైనల్ గా కోర్స్ ఎండింగ్ వచ్చేసరికి మీకు అజూర్ డెవాప్స్ ఓవర్ వ్యూ ఇస్తారు. అడగండి.
ఇది పవర్ షెల్ ఎలా యాక్సెస్ చేయాలి మన పీసీలో? ఇప్పుడు పర్టికులర్‌గా నార్మల్‌గా ఓపెన్ చేసి అది ఎలా రన్ చేసుకోవాలి? పవర్ షెల్ నేను చెప్తానండి. పవర్ షెల్ దాకా వచ్చినప్పుడు నేను చెప్తాను ఏంటి ప్రాసెస్ అని. ఓకే. ఇప్పుడు ఈరోజు చెప్పారు కదా! అంటే బేసిక్‌గా. సో, నేను ఒకసారి ట్రై చేస్తుంటే చూసారంటే ఇంకా చాలా ఉందండి. ఓకే. ఓకే. అంటే పర్టిక్యులర్‌గా ఇప్పుడు దీంట్లో నా పర్సనల్ పీసీలో నేను రన్ చేస్తుంటే డిఫరెంట్‌గా ఎర్రర్స్ వస్తున్నాయంట అందులో. సో, ఇది నేను చేసేది కరెక్టేనా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది అలా. మీరు ఇలా ఓపెన్ చేసి ట్రై చేస్తున్నారా? ఆ! ఇక్కడ ఇలా ఓపెన్ చేసి ట్రై చేస్తున్నారా? ఇలా పవర్ షెల్ అని ఇలా. కరెక్ట్. రైట్. అదే అండి. కరెక్ట్. దీంట్లో రన్ యాజ్ ఏ మాడ్యూల్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి చేస్తున్నాను. యాజ్ ఏ 86 బిట్ అని చెప్పి. దీంట్లో అలా. మాడ్యూల్ ఇన్‌స్టాల్ చేయాలండి. నేను చెప్తాను దాని గురించి. ఓకే. అది నేను యాక్చువల్లీ ఒక స్క్రిప్ట్ తీసుకొని కాపీ చేశాను మైక్రోసాఫ్ట్ డాక్‌లో. అది రన్ చేస్తుంటే సమ్ డిఫరెంట్‌గా ఎర్రర్స్ వస్తున్నాయి. సో, అందు గురించే అవి చేయాలి. సెటప్ చేయాలి. సెటప్ చేసి చెప్తాను ఎలా సెటప్. ఓకే. సో, ఫర్దర్‌గా రేపటి నుంచి యాక్చువల్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో, వన్స్ మనం పే చేస్తే యాక్సెస్ చేయడానికి మాకుంటుంది అంతేనా రేపటి నుండి? ఏంటండి? రేపటి నుంచేనా అండి ఈ రోజు వరకు డెమో క్లాసెస్ ఓవరా అండి ఈ రోజు వరకి? ఈ రోజు డెమో ఓవర్ అండి. రేపటి నుంచి మెయిన్ క్లాస్ ఉంటుందండి. ఓకే. ఎవరైతే ఫీ పే చేస్తారో సో, ఫర్దర్‌గా వాళ్ళకి యాక్సెస్ ఇస్తారు మీరు. రేపు కూడా అందరికి అటెండ్ అవ్వచ్చు. ఓకే. సో, ఇంకొకటి దీంట్లో 8000 అన్నారు కదా! ఎట్ ఏ టైమ్ పే చేయాలా? లేకపోతే ఇది లైక్ ఈ 1 మంత్‌లో హాఫ్ ఆఫ్ ది పే చేయొచ్చా? అలా ఉంటుందా? ఒకసారి పే చేయాలండి. ఓకే. ఇంకొకటి మీ డీటెయిల్స్ ఇస్తారా? మీరు అది ఐ మీన్ మీ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారా? దాన్ని ఫర్దర్‌గా ఎలా మేము సో మీరు ఏదైతే నాతో అప్రోచ్ అయ్యారో నా ఫోన్ నెంబర్కి ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది, మీరు పే చేయొచ్చండి. ఓకే అండి. సునీత, వాట్ ఇస్ ద కోర్స్ ఆఫ్ కాస్ట్ అండ్ అవర్స్ ఆఫ్ ద కోర్స్? కోర్స్ కాస్ట్ వచ్చేసి 8000 అండి. వన్ టైం పే చేయాల్సిందే. తర్వాత వచ్చేసి మీకు మోర్ దాన్ 1 అవర్ ఉంటుందండి. డిపెండ్స్ 1 అవర్ నుంచి 1.5 అవర్. అది క్లాస్ని బట్టి ఉంటుంది, టాపిక్ని బట్టి ఉంటుంది. ఒక టాపిక్ పెద్ద టాపిక్ అయితే 1.5 అవర్ వెళ్తుంది. చిన్న టాపిక్ అయితే 1 అవర్ వెళ్తుంది. ఓకే, టైం రీచ్ అయిపోయామండి. 7:30 అయిపోయింది. ఒక్క క్వశ్చన్. శివన్ గారు, ఈ కోర్స్ ఎంతవరకు హెల్ప్ చేస్తుందండి? AZ 104 సర్టిఫికేషన్ కంప్లీట్ చేయడానికి? అవుతుందండి. మీకు బేసిక్ దగ్గర నుంచి ఫండమెంటల్స్ దాకా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో వన్ క్వశ్చన్. AZ 104 Azure admin certification లో సో 5 కాన్సెప్ట్స్ ఉండదండి. సో వన్ ఆఫ్ కాన్సెప్ట్ టైటిల్ వచ్చేసి మేనేజ్ అజూర్ ఐడెంటిటీస్ అండ్ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ అనే పదము మీనింగ్ ఏమంటే ఎగ్జాక్ట్ ఇక్కడ అజూర్ టెక్నాలజీస్ లో గవర్నెన్స్ అంటే? ఒకటండి, మనకు వర్క్ చేసేది ఒకలాగా ఉంటుంది, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటుంది, మీరు సర్టిఫికేషన్ చేసేటప్పుడు ఒకలాగా ఉంటుంది. మూడు చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు. ఒకదానికి సంబంధం ఉంటుంది. మీరు సర్టిఫికేషన్ చేసిన క్వశ్చన్ అక్కడ మీరు చదివిన దానికి అక్కడ రాసిన క్వశ్చన్స్ కి సంబంధం లేకుండా ఉంటుంది. ఆడ క్వశ్చన్స్ వర్క్ కి సంబంధం లేకుండా ఇలా ఉంటుంది. కాబట్టి మీరు మూడింటికి 3 వేలో మీరు ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ నేను ఇచ్చే ట్రైనింగ్ ఇక్కడ ఒకటండి, మొత్తం వస్తాయి మీకు, అన్ని క్లియర్ అవుతాయి క్వశ్చన్స్ అన్ని. ఓకే, ఇక్కడ మీకు ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి మీరు డైలీ 8 అవర్స్ పని చేసుకోవడానికి ఇక్కడ 100% ఇక్కడ కవర్ అయిపోతుంది. చెప్తానండి, అదే వస్తున్నానండి. ఒక వర్క్ షాప్ తీసుకుంటాను సర్టిఫికేషన్ గురించి. ఒక వర్క్ షాప్ తీసుకొని ఏమేమి ఉంటాయి అక్కడ, ఏంటంటే ఆ వర్డ్స్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డమ్స్ కూడా ఇస్తాను అక్కడ. ఓకే, సర్టిఫికేషన్ సంబంధించి ఏంటండి అర్థం కాలేదండి. అంటే పోర్షన్ ఏమేమి చెప్తారు ఒకసారి సెండ్ చేస్తారు లింక్. ఓకే, నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఆ కంటెంట్ మీకు పంపిస్తాను.
ఓకే ఓకే. సర్టిఫికేషన్ కి సపరేట్ ఒక వర్క్ షాప్ చెప్తానండి. ఎండ్ ఆఫ్ ది మీకు కోర్స్ లో మీకు వర్క్ షాప్ తీసుకొని సర్టిఫికేషన్ గురించి సపరేట్ గా చెప్తాను. సర్టిఫికేషన్ ఎలా రాయాలి, ఎలా క్లియర్ అవ్వాలి ఏంటి అని చెప్పి. సర్టిఫికేషన్ ఎప్పుడైనా మీ ఓన్ గా మనీ పెట్టుకొని చేయకండి. సర్టిఫికేషన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. టైం రీచ్ అయిపోయామండి. సరే, రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.